श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। वन्दे श्रीराधिकां देवीं वृन्दारण्यविहारिणीं यस्याः कृपां विना कोऽपि न कृष्णं ज्ञातुमर्हति। पुञ्जीभूतं प्रेम गोपाङ्गनानां मूर्तिभूतं भागधेयं यदूनाम् एकीभूतं गुप्तवित्तं श्रुतीनां श्यामीभूतं ब्रह्म मे सन्निधत्ताम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकैवल्यपदम्बु चेरुटकुनै चिन्तिञ्जतन् लोकरक्षैकारम्भकु भक्तपालनकला संरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केलिलोलविलसदृग्जालसम्भूत नानाकञ्जातभवाण्डकुम्भकु महानन्दाङ्गनाडिम्भकुन् ललितस्कन्धमु कृष्णमूलमु सुकालापाभिरामम्बु मञ्जुलता शोभितमुन् सुवर्णसुमनस्सुज्ञेयमुन् सुन्दरोज्ज्वलवृत्तम्बु महाफलम्बु विमलव्यासालवालम्बुनैः विरयन् भागवताख्यकल्पतरु उर्विन् सद्विजश्रेयमयी। वन्दे गुरुमनन्तार्यं वेदमार्गप्रवर्तकम् आयुर्वेदस्य पारज्ञं सर्वलोकहितैषिणं
సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఆ ఉత్తర గర్భంలో ఈయన సూక్ష్మరూపుడై ప్రవేశించి ఆ అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మశిరో నామక అస్త్రాన్ని తన యొక్క కన్నుల యొక్క అరుణ కాంతులతోనే దాన్ని శమింపజేశాడు అని చెప్పాడు. ఇట్లు భక్తపరాధీనుండైన పరమేశ్వరుణ్ణి ఆవిర్భవించి మంచు విరేంచు మార్తాండ చందంబున శిశువునకు దశ దిశలం తన చేతి అఖండిత మహోత్తార జ్వాలా సన్నిభంబైన గదాదండంబు మండలాకారంబుగా మండలాకారంబుగా జిరజిరం జిప్పి విపుడుని చిత్తరంబు వేడిమి పోడిమి చేరచి డింబకుని పరితాప విజృంభణంబు నివారించి గర్భంబు కందకొండ అర్భకునికి ఆనందంబు కల్పించిన. ఇట్లు భక్తులకు లొంగిన విష్ణుమూర్తి ఏమనంటే భక్త పరాధీనుడైన పరమేశ్వరుడు అన్నాడు. పరమేశ్వరుడైనటువంటి వాడు భక్త పరాధీనుడు అంటే పరాధీనుడు అంటే లొంగిపోయిన వాడు అని అర్థం. మనం మామూలుగా చెప్పుకుంటా భక్తులకు లొంగిపోయేటువంటి వాడు అని. అంటే భక్తులకు లొంగిపోవడం ఏంటి? భగవంతుడు అంటే భక్తులు పొగడ్తలక లేకపోతే భక్తులు ఇచ్చినటువంటి కానుకలక దేనికి లొంగిపోతాడు భగవంతుడు? ఇక్కడ పరాధీనుడు అంటే అర్థం పర అధీనుడు అని అర్థం. భక్తులకు పరమైనటువంటి స్థితి ఆయన అధీనంలో ఉంటుంది. అందుకని భక్త పరాధీనుడు అంటే భక్తులకు అంతకంటే పరమైనటువంటిది ఇంకోటి లేదు అనేటువంటి స్థితి అన్నమాట. అది ఆ స్థితి ఆయన యొక్క అధీనం అంటే ఆయన ప్రసాదించేటువంటిది ఆ స్థితి. అన్నిటికంటే పరమైనటువంటిది పరుడు, అన్నిటికంటే పరుడైనటువంటి వాడు అంటారు ఆయన. అందుకని ఆ స్థితి ఆయన యొక్క అధీనంలో ఉంటుంది, ఆయన ప్రసాదిస్తే మనకు కలుగుతుంది. అది భక్తపర అధీనుడు అంటే అర్థం. భక్తులకు లొంగిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై మంచు విచ్చుకొని పోవునట్లు చేయు సూర్యోదయము వలె బాగా మంచు దట్టంగా అల్లుకుంటుంది. సూర్యోదయం అయి సూర్యుడిలా ప్రకాశిస్తున్న కొలది ఆయన యొక్క ఆ కిరణముల చేత ఆ మంచు విడిపోతుంది, విడిపోయి అంతా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగా మంచు విచ్చుకొని పోవునట్టు చేయు సూర్యోదయము వలె బిడ్డకు పరిదిక్కులందు తన చేతనున్న గద గుండ్రముగా తిప్పుచుండెను. అది ఎడతగాని నిప్పు మంట తిరుగుతున్నట్లు ఉండెను. దానితో అశ్వత్థామ ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం యొక్క వేడిమి మాయమయ్యను. దేహము చుట్టూ మంటలు తొలగగా శిశువునకు ఆనందము అయ్యను అన్నారు. నిన్న మనం చెప్పుకున్నాం, నేను గర్భంలోకి వెళ్ళడమే అసలు సాధ్యం అవుతుంది. శంఖచక్రధర గదాహస్తంలోని పెట్టుకుని గర్భంలోకి వెళ్ళాడంటే ఇలా వెళ్ళాడు. ఈ విమర్శకులు చెప్పారా, ఆక్షేపించారని చెప్పుకున్నాం కదా. పైగా వీళ్ళు లోపల తన గదని గిరిగిర తిప్పెట్టారు. ఇవన్నీ ఎలా జరుగుతాయి గర్భంలో అంటే
ఆ భావనామయమైనటువంటి జగత్తులో వాడికి తెలుస్తుంది. ఎందుకంటే వాడు స్వామిని ప్రార్థించాడు గర్భంలో ఉండే. వాడు స్వామిని ప్రార్థించాలని వాడికి ఎలా తెలుసు? వాడి తల్లి వీడు గర్భంలో ఉన్నప్పుడు వాడి తల్లి ఆయన ప్రార్థించింది, నా గర్భంలో ఉన్నటువంటి శిశువుని నువ్వే రక్షించాలి స్వామి అని ప్రార్థించింది. అభయం ఇచ్చాడు ఆయన. అందుకని తల్లి ప్రార్థించినటువంటి సంస్కారం చేత వీడు గర్భస్థుడైనటువంటి శిశువు ఆయన్ని ప్రార్థించాడు స్వామిని. అస్త్ర బాధను తట్టుకోలేక దహించి వేస్తుంది లోపల భయంకరంగా. అప్పుడు నన్ను రక్షించేటువంటి వాడు ఎవడు? ఆ పరమేశ్వరుడు అని చెప్పి ఆయన ప్రార్థించాడు. అప్పుడు ఆయన అంగుష్ఠమాత్ర పురుష అంటే సూక్ష్మమైనటువంటి రూపం ధరించినటువంటి వాడు. ఆయన అన్ని రూపాలు ధరిస్తాడు. మనకు ఉపనిషత్తులో చెప్పింది అదే. అణోరణీయాన్ బృహతో మహీయాన్ మహతో మహీయాన్ అనోరణీయాన్ మహతో మహీయాన్ అంటే అణువుల్లో అనీయాన్ సూక్ష్మంలో సూక్ష్మమైనటువంటి రూపంలోనే ఉంటాడు. అంటే ఆయన పరమాణువుల్లో ఇంకా సూక్ష్మమైనటువంటి దాంట్లో ఇంకా లోపల నేను అనేటువంటి విధంగా ఉంటాడు. మహతో మహీయాన్ మహత్తు అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాటిలో ఇంకా పెద్దగా అయినటువంటి రూపంలో ఉంటాడు. ఎందుకని ఆయన ఏ రూపంలో అయినా ఉండగలిగినటువంటి వాడు. అందుకని గర్భస్థుడైనటువంటి శిశువుని రక్షించడానికి ఆ గర్భంలో ఆవిర్భవించి ఆయన అక్కడ రక్షించడానికి ఆ గదా పైగా ఆయన ఎలా ఉంటే మరి గద కూడా ఎలా పట్టుకున్నాడు అని ఇదొక అంటే ఇది భౌతికమైనటువంటి దృష్టికి అందేటువంటిది కాదు. అంటే మెటీరియలిస్ట్గా మనం చూసి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది, ఇది ఎంత వాల్యూమ్ ఉంది, ఈ వాల్యూమ్ లోపల వాల్యూమ్ పడుతుందా, ఇవన్నీ చూసేటువంటి వాడికి అర్థమయ్యేటువంటిది కాదు. భౌతిక కక్షకు సంబంధించి కూడా కాదు, భౌతిక కక్షకు సంబంధించి అసలు కానే కాదు. ట్రాన్స్ ఫిజికల్ అంటారు, అతీతమైనటువంటి కక్ష అది. అంటే మనం ఇది మనకి దర్శనం ఇవ్వాలంటే, ఇది మనకి అవగతం కావాలంటే ఆ భౌతికమైనటువంటి ముడి నుంచి బయటపడాలి మనం. దానిలోనే ఇరుక్కున్నటువంటి వాడికి ఇది అర్థం కాదు. ఆయన యొక్క లీల అనేటువంటిది అర్థం అవ్వాలంటే అది భౌతికమైనటువంటి దాని నుంచి మించినటువంటిది. అందుకని అలాగే మనకి తర్వాత దశమస్కంధంలో వస్తుంది రాసలీల అనేటువంటిది. ఆ రాసలీల అనేటువంటి దాంట్లో కూడా అది ఏ కక్షలో వాళ్ళకి ప్రసాదింపబడినటువంటి స్థితి, అది ఆత్మస్థితి. ఎందుకంటే జీవులందరికీ కూడా ఆత్మేశ్వరుడైనటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకని వారందరికీ ఆత్మస్థితి యందు ఇచ్చినటువంటి అలౌకికమైనటువంటి ఆత్మానందమైనటువంటి అనుభూతి, అది రాసలీల అంటే. అంతేగాని మనం భౌతికమైనటువంటి కక్షలో ఆలోచించేటువంటి వాడికి ఏం తెలియదు. మనకు కూడా చిన్న అనుభవం ఏంటంటే, మాస్టర్ గారు చెప్పింది పతంజలిలో నిద్రపోయినప్పుడు కల వస్తుంది. ఆ కలలో ఎంత వాల్యూమ్ ఉందనేది అర్థం కాదు, మనకు తెలియదు కదా. చాలా అటు టైం స్కేలు తెలియదు. అందులో కొన్ని వేల మంది ఒక పెద్ద హాల్లో కూర్చున్నట్టు ఎక్కడ ఉన్నట్టు కనబడచ్చు, ఉత్సవంలో కనబడ్డట్టుగా. అది మనం ఉన్నది ఒక రూమ్లో కూర్చొని మనం అందులో పడుకున్నటువంటి వాళ్ళకి ఇంతమంది ఎలా కనబడ్డారు, ఇంత పెద్ద చోట ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఉంది మన ఒక రూమ్లోనే కదా. అంటే అది ఫిజికల్ ప్లేన్లో జరిగింది కాదు. అలాగే టైం స్కేల్ కూడా మాస్టర్ గారు చెబుతారు, ఎవడో పడుకొని ఉన్నట్ట, వాడికి పిన్నిస్ తీసుకొని పక్కవాడు ఏడిపిద్దాం అనుకుని గుచ్చుదామని చెప్పి అలా చర్మం మీద పెట్టాట, ఇంకా గుచ్చలే. కరెక్ట్గా ఆ టైంకి లోపల కళ మొదలైందిట. కళలో పులి వెంట పడుతోందిట, వీడేమో పరిగెడుతున్నట్ట అడవిలో. అలా చాలాసేపు జరిగిందిట. అదంతా ఒక 2-3 గంటలు జరిగింది అన్నట్టుగా ఉందిట. ఇందులో వీడు ఇక్కడ పిన్నిస్తో అలా పొడిచాడు. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అక్కడ వాడికి ఆ పులో లేదా పులిని తప్పించుకోవడానికి దూకేట లోయలోకి. దూకుతూ ఉండగా ఎక్కడో చెట్టు కొమ్మను పట్టుకున్నట్ట, అక్కడ పాము కాటేసిందిట. అది కొమ్మ కాదు, వాడు పట్టుకుంది పాముని. అది అని లేచాడు. చూసేప్పటికంటే పిన్నిస్తో కూర్చాడు వీడు. ఇక్కడ జరిగింది మొత్తం కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అలా పెట్టి కూర్చుదామా, ఎప్పుడు కూర్చుదామని పక్కన ఇంకో ఫ్రెండ్తో అంటూ కూర్చాడు. ఈ లోపల అంత జరిగిందిట.
కాబట్టి ఇక్కడి టైం స్కేల్కి అక్కడ దానికి కానీ ఆ వాల్యూమ్ కానీ ఫిజికల్ ప్లేన్కి దానికి చాలా తేడా ఉంది. అలాంటిదే ఇది కూడా. అంటే మన ప్రజ్ఞ అనేటువంటిది 4 విధాలైనటువంటి అవస్థలు అంటే స్థితులు అంటారు, ప్లేన్స్. దాంట్లో ఉంటుంది మన ప్రజ్ఞ ఎప్పుడు కూడా, మనందరికీ, మన జీవులకి. దాన్ని ఏమన్నారంటే జాగ్రత్త అంటే జాగ్రత్తగా ఉంటాం, జాగ్రత్తగా ఉన్నాం అంటాం. జాగ్రత్తగా ఉన్నామనే పదం కూడా దాని నుంచి వచ్చింది. జాగ్రత్తగా జాగ్రత్తతో ఉన్నామని అర్థం. అంటే జాగరూకతతో ఉన్నామని అర్థం. అంటే అర్థం ఏంటి? జాగ్రత్త అంటే మేలుకొని ఉన్నటువంటి స్థితి. ఆ స్థితిని జాగ్రత్త అన్నారు. అంటే మనం ఇప్పుడు మన కళ్ళు తెరిచి మన చుట్టూ ఉన్నటువంటివి మనకు కనబడి ఇవి ఉన్నటువంటిది మనం వాళ్ళతో వాళ్ళు సంభాషించుకుని ఉన్నటువంటి ఈ స్థితిని ఏమన్నారంటే జాగ్రత్త అన్నారు. ఇది ఒక స్థితి. దీంట్లో ఉంటాం మనం. దీంట్లో ఇంకో స్థితిలోకి వెళుతూ ఉంటాం, సుషుప్తి అన్నారు. సుషుప్తి అంటే పూర్తిగా అన్నీ కరిగిపోయినటువంటి స్థితి. అంటే ఏమిటి ఇందులో కరిగిపోయేవి, ఇందులో మేలుకునేవి అంటే మనస్సు, ఇంద్రియాలు. అంటే చాలా సూక్ష్మమైనటువంటి అంశం. మనం మేలుకుని ఉన్నాం, ఇప్పుడు మనం మేలుకునే ఉన్నాం కదండి. మనం ఇవన్నీ తెలుస్తూ పక్కన ఉన్నారు, ఎవరున్నారు, వాళ్ళు ఎవరున్నారు, ఇవన్నీ గుర్తుపడతామే. ఇది దేని చేత? ఇంద్రియముల చేత గ్రహింపబడి, పంచేంద్రియముల చేత గ్రహింపబడి, శబ్దస్పర్శ రూపరసగంధాలనేటువంటి వాడి చేత, అది మనస్సు అనేటువంటి దాని చేత 6వ ఇంద్రియం, మనశ్షష్టానింద్రియాన్ని చెప్పేసి మనస్సు 6వ ఇంద్రియం. ఆ 6వ ఇంద్రియాన్ని అనేటువంటి దాని చేత స్వీకరింపబడి, దాని చేత ఆ ఇంప్రెషన్ అనేటువంటిది కలిగి ఇవన్నీ జరిగేటువంటిదంతా స్థితి ఏదైతే ఉందో ఇది జాగ్రత్త. ఎప్పుడైతే మనస్సు, ఇంద్రియాలు కరిగిపోతాయో దాన్ని సుషుప్తి అంటారు. అంటే మనకు నిద్ర అని పిలుస్తాం, అదనమాట. నిద్ర అంటే అది అర్థం. నిద్రపోతున్నాడు అంటే మనం నిద్రపోతున్నాం అంటే అర్థం ఏంటి? ఇంద్రియాలకి, మనస్సుకి. అంతేగాని అటు పైన లోపల ఉన్నటువంటి వాడు నిద్రపోడు. అయ్యండి వాడికి ఏమైనా నిద్ర లేకపోవడం ఇన్సామ్నియా కాదు, వాడు నిద్ర అనేటువంటి అవసరం లేదు వాడికి. ఈ మనస్సుకి, ఇంద్రియాలకి నిద్ర ఎందుకు అని మళ్ళీ మనం ప్రశ్న చేస్తాం. మనస్సుకి, ఇంద్రియాలకి నిద్ర ఎందుకు అనే ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే, మనకి 2-3 రోజులు నిద్ర పట్టకపోతే ఎలా ఉంటుందో తెలుసుగా. మనకి నిద్ర పట్టలేదు అనుకోండి, మనకి ఏ కారణం చేతనా అమ్మో నిద్ర పట్టలేదు అంటే ఏమవుతుందంటే, ఈ ఇంద్రియములు, మనస్సు విపరీతమైనటువంటి వేగంతో పనిచేస్తుంటే దానివల్ల శరీరం అలసిపోతూ ఉంటుంది. శరీరం అలసిపోవడానికి ముఖ్యమైన కారణాలలో ఉన్నటువంటిది మన మనస్సు విపరీతంగా పనిచేస్తూ ఉంటుంది మనకి. దానివల్ల ఇది అలసిపోతుంది. ఇంద్రియాలు, మనస్సు, ఇంద్రియాలన్నీ చుట్టూ ఉన్నటువంటి దానన్నింటినీ కూడా చేస్తూ ఉంటాయి. ఈ మనస్సు ఈ అలసిపోవడం వల్లే మనకి ఇబ్బంది వస్తుంది. అందుకని అలా కాకుండా మళ్ళీ మనల్ని రిఫ్రెష్ చేయడం కోసం వీటిని స్విచ్ ఆఫ్ చేస్తుంది. అది మన ప్రకృతి మనలో చేసేది. ఈ మనసుని, ఇంద్రియాలని స్విచ్ ఆఫ్, నిద్ర. ఈ నిద్ర కలిగించేది ఎవరు? మనకి మనం కలిగించుకోలేము. ఎందుకంటే మన నిద్ర, నేను నిద్ర ఎప్పుడు వస్తుందో చూసుకుంటాను. ఏం చూసుకునేది? ఎలా చూస్తుంటాడు తెలియకుండా నిద్ర పడుతుంది. మనకు కానీ అవతల వాళ్ళకి కానీ ఎప్పుడు నిద్ర వస్తుంది అని మనం ఏం అంచనా వేయలేము. నిద్ర ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మన పురాణ పురుషులు ఇస్తారు మాస్టర్ గారు. అమ్మవారు చెప్తుంది, జీవులందరికీ నిద్ర కలిగించేది ఆవిడ అని, అమ్మవారు. అందుకని ఎప్పుడు మనకు అవసరమో అప్పుడు నిద్ర ఆ ప్రకృతి స్వరూపమైనటువంటి అమ్మవారు కలిగిస్తుంది అన్నారు. నిద్ర ఇక్కడ ఎవరికి? నాకు అంటే ఆ లోపల ఉన్నటువంటి నేను గారికి నిద్ర అక్కర్లేదు. అందుకని ఇంద్రియాలకి, మనస్సుకిను. మరి శరీరానికో అన్నారు. మనం ఏమనుకుంటామంటే శరీరానికి నిద్రపడదు. శరీరానికి నిద్రపట్టదు. శరీరం నిద్రపోతే ఇంకో నిద్రపోయా కట్టించేట తీసేయడమే. దీన్ని ఆపరేటర్స్ అన్నారు, ల్యాబొరేటరీ. దీనిలో ఇది యంత్రాగారాన్ని నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. అది లోపల శరీరానికి నిద్రపడడం అంటే గుండె అయిపోవడం, ఫినిష్. కార్డియాక్ అరెస్ట్ అన్నారు, ఫినిష్, నిద్ర పట్టేస్తుంది. ఇంకా వాడు మళ్ళీ ఇంకో శరీరం రావాల్సింది, కానీ వాడికి నిద్రలోంచి లేవడం ఉండదు. అందుకని శరీరానికి పట్టదు,
నేననేటువంటి ఆత్మకి నిద్ర అక్కర్లేదు. అది ఎప్పుడు ఆ స్థితిలోనే ఉంటుంది, ఆత్మస్థితిలో. ఈ మధ్యలో ఉన్నటువంటి మనస్సుకి ఇంద్రియాలకి ఇది ఇది సుషుప్తి అన్నారు. ఇంకా మూడవ స్థితి ఉంది, దాన్ని ఏమన్నారంటే స్వప్నము అన్నారు. మనకు తెలుసండి, మాకు స్వప్నం అంటే కళ. అంటే మనం ఏమనుకుంటాం, నిద్ర కళ కలగాలి చేసుకుంటాం మనం. నిద్ర వేరే స్థితి, కళ వేరే స్థితి. ఆ నిద్రపోయినప్పుడే కాదండి కళ్ళు వస్తాయి. నిద్రపోయినప్పుడు కాదు, కళ్ళు పత్తికాయల్లో ఇలా పెట్టుకున్నప్పుడు కూడా కళ్ళలో ఉంటాం మనం చాలాసార్లు. ఏమండి, మనం పుస్తకం తిరుగుతూ ఉంటాం, అలా కళ్ళు తెరిచే ఉంటాయి, మనస్సు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. లేదా మనం ఏదో పని చేస్తుంటాం, ఆ పనిలో ఉండదు మనస్సు. మనం పూజ చేస్తూ ఉంటాం, అది మెకానికల్గా జరుగుతుంటే మనస్సుకి ఎక్కడో ఉంటుంది. ఇవన్నీ కూడా కళ్ళలాంటివే. స్వప్నం అంటే అదే అర్థం, వేరే ఇంకో దీంట్లోకి వెళ్ళిపోతుంది మనస్సు, అక్కడ పనిచేస్తూ ఉంటుంది. మనస్సు ఎక్కడికి చేస్తే ఇంద్రియాలు దాంతో పాటు తోకలా ఉంటాయి మనస్సుతో. అందుకని ఆ స్థితిని, దాన్ని స్వప్నం అన్నారు. అందుకని ఇప్పుడు ఇందాక ఏం చెప్పారే, ఎలా తెలుసు ఈ నిద్ర, ఈ దీనికి దానికి తేడా ఎలా తెలుసు అంటే, ఒక్కోసారి చాలాసార్లు మనకు తెలుస్తుంది కానీ అబ్జర్వ్ చేయం. మనకు ఒక 5 నిమిషాలే కొనుక్కు పట్టింది. ఆ 5 నిమిషాలు కొనుక్కు పట్టినప్పుడు వచ్చినటువంటి కళ కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లో జరిగినటువంటి ఉదంతం అంతా ఆ కళలో 5 నిమిషాల్లో మనకు వస్తుంది. మరి టైం స్కేల్ మారిపోలే, అది వేరే స్కేలు, ఇది రా స్కేల్ అనమాట దీంట్లో ఉన్నటువంటిది. మరి భౌతికంగా ఉన్నప్పుడు స్కేల్ వేరు, ఆ స్కేల్ వేరు, అందుకని మారిపోయింది. మరి లేకపోతే అన్ని సంవత్సరాల్లో ఉన్నటువంటి కథ అంతా 5 నిమిషాల్లో ఇలాగ అవుతుంది. అందుకని నిద్ర వేరు, స్వప్నం వేరు, 3 అయిపోయాయి. 4వది పేరు ఏమిటి అంటే తురీయము అన్నారు. అంటే అర్థం ఏమిటి? 4వది అదేమిటంటే దానికి ఏం పేర్లు లేవా? గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే పేర్లు దొరుకుతాయి కదా. ఈడ గూగుల్లో దొరికే పేర్లు కావు ఇక్కడ. తురీయము అంటే 4వదనే అర్థం, దానికి పేరేం లేదు. ఎందుకు పేరు పెట్టలేదు? అసలైనటువంటి స్థితి అది మనకి, అది ఆత్మస్థితి. యోగి అయినటువంటి వాడు దాని యందే ఎప్పుడు మెలుకొని ఉంటాడు అని చెప్పారు. యా నిశా సర్వభూతానాం తస్మిన్ జాగర్తి సంయమి అని భగవద్గీతలో చెప్పాడు. సంయమి అయినటువంటి వాడు అంటే ఎవడైతే తన యొక్క ఇంద్రియములు, మనస్సు అనేటువంటి వాడి వశంలో ఉంటాయో, ఎప్పుడుంటాయి మన వశంలో ఉండవు మనం. ఎందుకంటే మనం యోగా స్థితి కోసం అభ్యాసం చేస్తున్నామా? లేదు. యోగి అయినటువంటి వాడు నిద్రపోట అంటే వాడు రాత్రి అంతా కంప్యూటర్ కూర్చుని ఉంటాడా, లేకపోతే వాడు అమెరికన్ పనిచేస్తుండే వాడందరూ యోగులా? వీడు పడుకునే టైంలో వాడు రాత్రంతా మేలుకొని ఉంటాడని. యా నిశా సర్వభూతానాం, అందరికీ రాత్రి అయితే దాని మీద మేలుకొని ఉంటాడు యోగి అంటే వీళ్ళందరూ యోగులు అవ్వాల్సి వస్తుంది. మన అర్థంలో అది కాదు అర్థం. నైట్ వాచ్మెన్లు వీళ్ళందరూ యోగులు అయిపోయాడు, అది కాదు అర్థం. నిశా సర్వభూతానాం నిశా, అందరూ కూడా ఆత్మస్థితి అనేటువంటి దాని ఎందుకు మనం నిద్రపోతూ ఉంటాం. ఎప్పుడు మనం మేలుకున్నా కూడా ఆత్మస్థితిలో ఉండం. మన ప్రజ్ఞ ఎప్పుడు భౌతికమైన స్థితిలో ఎక్కువ ఉంటుంది, లేకపోతే ఈ 2వ స్థితిలో, లేకపోతే 3వ స్థితిలో, ఆ పైన 4వ స్థితిలో అప్పుడప్పుడు ఒకసారి ఇలా వెళ్ళొస్తుంది మన ప్రజ్ఞ. ఒకసారి తొంగి చూసి మళ్ళీ కిందకు వస్తుంది. ఆ కిందకు వచ్చేసిన తర్వాత అబ్బా ఏమిటి కాసేపు చాలా హాయిగా ఉంది. అది ఎందుకు హాయిగా ఉందంటే ఆత్మస్థితి. అది ఆ హాయిగా ఉండమంటే ఏమిటి? ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఆత్మస్థితిని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ ఉండదు అన్నారు. ఎందుకంటే అది బ్రాహ్మీ స్థితి. అది మంచి కచేరీ వింటున్నప్పుడు తాను ఉండడు, అక్కడికి వెళ్ళి ఆత్మస్థితికి వెళ్ళడం అనుభూతి జరుగుతుంది, అందులోకి వెళ్ళిపోతాడు. సార్ ఈ ఎగ్జాంపుల్ కూడా పతంజలి యోగ సూత్రాలు. వాడు చాలా సంగీతం ప్రియుడైనటువంటి వాడు ఉన్నాడు. వాడికి రాత్రి 10 గంటలకి, రాత్రి 9 గంటలకు వాడు ట్రైన్కి వెళ్ళాలంటే వాడు కచేరీ ప్రారంభం
6 గంటలు 5:30కో 6 గంటలకు కచేరీ సాయంత్రం ప్రారంభం. వాడు ట్రైన్కి వెళ్ళాలి అని పెట్టుకున్నాడు. వాడు ఆ కచేరీలోకి వెళ్ళి కూర్చున్నాడు. ప్రారంభమైంది. అలా గ్రాడ్యువల్గా ఏమైంది, ముందు తను కూర్చున్నప్పుడు వీళ్ళు ఎవరున్నారు వీళ్ళు అని కనిపిస్తారు. మెల్లిగా కచేరీ ఆ సంగీతం ప్రారంభమయ్యేప్పటికీ సంగీతం పాడేటువంటి వాడు తప్ప పాడేటువంటి వాడు, అప్పుడు సంగీతం పాడేటువంటి వాడు మొహంలో ఎక్కడ మచ్చలు ఎక్కడ ఉన్నాయి, వాడికి ఏ రంగులో ఉన్నాడు, ఇవన్నీ కూడా కొంతసేపు కనిపిస్తాయి. తర్వాత అవి కూడా ఉండవు, ఇవన్నీ మాయమైపోతాయి. అప్పుడు పాడేటువంటి వాడు తాను వినేటువంటి వాడు అని గుర్తుంటుంది. కొంతసేపు అయ్యేప్పటికీ ఇది కూడా కరిగిపోతుంది మొత్తం. కొంతసేపు అయ్యేప్పటికీ సంగీతం మాత్రమే ఉండి ఇంకేం ఉండదు, కరిగిపోతుంది. అది ఇంటూ ఉంటాడు వాడు. వాడికి ఏమైందిట, ఆ సంగీతంలో ఉన్నటువంటి దాన్ని బట్టి పూర్తిగా కరిగిపోయి 10 గంటలకు రైలుకి వెళ్ళాలి అనేటువంటిది కూడా కరిగిపోయింది. వాడు ఎప్పుడు ఆపితే అప్పుడు తప్ప వీడికి ఏం మామూలుగా రాలేదు. ఇంతసేపు కూడా కరిగిపోయినప్పుడు ఏ స్థితిలో ఉన్నారో అది అసలు స్థితి. దాన్ని మనం వివరించి చెప్పడానికి అవకాశం లేదు. దాని నుంచి యువతలకు వచ్చిన తర్వాత ఇప్పటిదాకా చాలా ఆనందంగా ఉన్నామండి అంటాం. అంటే ఏమిటి అంటే ఏం చెప్పలేము, ఎందుకంటే ఇవన్నీ కరిగిపోయిన స్థితిని అర్థం. అది ఆత్మస్థితి అంటే. యోగి ఎప్పుడు కూడా దాని యందు మేల్కాంచి ఉంటాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనస్సుని ఇంద్రియాన్ని పనిచేయిస్తాడు, అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోగలడు. వాడు యోగి అంటే. సంయమం ఏంటి అది అర్థం. సంయమనము తన ఇంద్రియాల మీద, తన మనస్సు మీద, తన శరీరం మీద, అన్నిటి మీద స్వామిత్వం అనేటువంటిది వస్తుంది వాడికి. అందుకే వాడు వేరే అలారం పెట్టుకోక్కర్లేదు. 18 సూత్రాలు చెప్తున్న మాస్టర్ చెప్పినటువంటిది. మామూలుగా 4 గంటలకు లేవాలి, ఇక్కడ స్నానం చేసే మనం అంతా రావాలి కదా, 4 గంటలకు లేవాలి. 4 గంటలు లేవాలనేటువంటి అలారం వాడు పెట్టుకోక్కర్లేదు. ఎందుకని వాడు లేచేపటికి 4 అవుతుంది. 4ంటికి లేవడం, అతను లేచేపటికి 4 అవుతుంది అన్నారు. జాగ్రత్తగా చదువుకోవాలి మాస్టర్ చెప్పారు. 4ంటికి మనం అందరం అలారం పెట్టుకుని 4ంటికి లేస్తాం అని. వాడు 4ంటికి ఏమక్కలే, వాడు ఎప్పుడు లేస్తే అప్పుడు 4. అదేమిటంటే వాడు ఎప్పుడు లేస్తే అప్పుడు 4 అలా గడియారం తెలియక్కలే, వాళ్ళలో ఉన్నటువంటి పని చేస్తాం. అందుకని సంయమి అంటే అది అలాంటి వాడు. అంతేకాదు, వాళ్ళకి మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే వాళ్ళ దానిలో వాళ్ళకి స్వామిత్వం ఉండటమే కాదు, కావాలంటే ఇతరులని కూడా నిద్రపుచ్చి అప్పుడు వాళ్ళకి టీచింగ్ చేయగలరు నిద్రలో. ఎందుకంటే వాళ్ళు మాస్టర్స్ అంటే మనం మేలుకొని ఉన్నప్పుడు చేయడానికి ఇబ్బంది ఉంటుంది, మనమే అడ్డుపడతాం. కాబట్టి మనం నిద్రపుచ్చి టీచింగ్ అప్పుడు చేస్తారు నిద్రలో. నిద్రాజ్ఞానము అని చెప్పారు. అలాగే స్వప్నం, వాళ్ళు అనుకునే స్వప్నాల్లోకి వస్తారు. ప్రాక్పశ్చిమాలో జరుగుతుంది. ప్రాక్పశ్చిమాల్లో మాస్టర్ ఇచ్చారు యువరా అంతా. పైథాగరస్ అనేటువంటి ఒక మహా గురువు, పరమగురు అయినటువంటి ఆయన కొన్ని విద్యాలయాలు నడుపుతూ ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి. పైథాగరన్ స్కూల్స్ అంటారు వాటిని. ఆ బ్రహ్మ విద్యని బోధించడం అనేటువంటి చేస్తారు అందులో. అయితే అడ్రస్ ఎక్కడుంది సార్, మేము ఎంత ఫీజు కట్టాలి, ఏమి ఉండదు. అడ్రస్ మీకేం ఇవ్వరు, మీరు ఎంత ఫీజు చేయరు. మరి ఎట్లా మనం అందరూ చేయాలి. అందులో ఎంట్రీ కావాలంటే నువ్వు ఎలా పనిచేస్తావు, నీ పరిస్థితి ఏమిటనేటువంటి దీని మీద ఆధారపడి ఉంటుంది. నీ మనస్సు నీవి, దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్. అంతకుముందు ఎంట్రన్స్ ఎగ్జామినేషను, నీటు గీటు అవి పనికిరావు. అక్కడ నీ ప్రవర్తన మిగతా వాళ్ళతో ఎలా ఉందో వాళ్ళు చూస్తూ ఉంటారు. నిత్యము నీ చుట్టూ ఉన్న వాళ్ళతో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో చూసి దానిలో నీ ప్రవర్తన బట్టి వాళ్ళందరికీ ఆటోమేటిక్గా ఎంట్రీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్రహ్మ విద్యని బోధించడానికి ఉన్నటువంటి స్కూల్స్ భౌతికమైనటువంటి కక్షలో లేవు అని చెప్పారు. ఎవడెక్కడ ఉంటే అక్కడే స్కూల్, అది వాడు అక్కడే ఉంటాడు. వాడు రాత్రి నిద్రపోయిన తర్వాత అప్పుడు వాడిని తీసుకెళ్తారు, అందులో క్లాస్ రూమ్లోకి ఎంట్రీ ఇస్తారు. అప్పుడు వాళ్ళ టీచింగ్ జరుగుతుంది. అంటే ఈ ఇంద్రియాలు మనస్సు నిద్రపోతే తప్ప మనకి వంట పట్టదు. నిద్రపోయినప్పుడు ఎందుకంటే మెలుకున్నప్పుడు మనకి క్లాస్ రూమ్లోకి వెళ్ళి టీచింగ్ చేస్తే ఏమవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అవి ఎక్కేవే పెట్టేవే. ఎంత బ్రహ్మ విద్య చెప్పినా ఈ మామూలు స్థితిలో ఉన్నప్పుడు చెప్పేటువంటిది చాలా కొంచెం అంటుతుంది మనకి. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే ఇవన్నీ ఎందుకనే అక్కడ మన ఇమోషన్స్
తర్వాత మన యొక్క అభ్యాసములు ఇవన్నీ ఓ బట్టాన వదలవు మనకి. వీటన్నిటిని వదిలించి తుప్పొలించేటువంటి ఈ టైం అంతా వేస్ట్. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఈ మొత్తం హయ్యర్ ప్లేన్లో పెట్టేశారు. పెట్టేసి వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ టీచింగ్ ఇస్తారు. ఎలా చెప్పగలవు నువ్వు జరుగుతోందని అంటే మనం నీకు చెప్పక్కర్లేదు. ఇది జరుగుతున్నటువంటిది వాడికే తెలియకుండా ఆ సబ్జెక్ట్స్ అవి ఇవన్నీ కూడా టీచింగ్ చేస్తుంటే కొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్ళు పర్మిట్ చేశాక అప్పుడు వీడి మనస్సుకి అవి అందడం అనేటువంటి ప్రారంభం. ఇదంతా చాలా మొత్తం అంతా జరుగుతున్నటువంటి మహాప్రణాళిక, పరమ గురువులు అనేటువంటి వాడు. ఈ ప్రణాళిక మొత్తం నడిపించడానికే మన పురుషమేధం దొరుకున్నాం సరే మైత్రేయుల వారిని తన యొక్క ఆయన సూక్ష్మదేహాన్ని తను వాహికగా చేసుకున్నాడంటే ఆయన ఆ మొత్తం గురు పరంపర అంతటినీ కూడా నడిపించేటువంటి స్థితిలో మైత్రేయుల వారిని పెట్టి వారి దీంట్లో పనిచేస్తున్నటువంటి పరమ గురువు అయినటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళందరూ ఈ పని చేస్తూ ఉంటారు. అందుకని ఈ శిష్యులందరూ ఎక్కడున్నారు, ఏ దేశంలో ఉన్నారు, ఏ జాతి వాళ్ళు, ఏ మత, ఇవి ఏమి పనిచేయవు. ఈ జాతి మత దేశ ఇవన్నీ సంబంధం లేదు. వాళ్ళ సత్ప్రవర్తన నిరంతరము ఇతరులకి బోధించినటువంటి శ్రేయస్సు కోసం ఎవరైతే పనిచేద్దామనే బుద్ధి పుడుతుందో అది వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్. వాళ్ళని తీసుకుంటారు. సమర్పణనే చూస్తారు. సమర్పణని సబ్మిషన్ కలిగినటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళు చూస్తారు, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళని తీసుకుంటారు స్టూడెంట్స్కి అందులోకి. వాళ్ళకి ఈ స్కూల్స్లో ట్రైనింగ్ ఇస్తారు. బ్రహ్మ విద్య అంత చెప్పేటువంటిది. అది వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నట్టు కూడా కొంతకాలం కొన్ని సంవత్సరాల పాటు తెలియదు. వాళ్ళకి పర్మిట్ చేసిన తర్వాత వీడి మనస్సుకి అది అందరం అంటే వీళ్ళు తనకి ఏదో ఇవి ఎలా ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటాడు. ఆ తర్వాత వాడికి మెల్లిగా వాళ్ళు పర్మిట్ చేస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటివే నిరంతరం. ఇంకా వాళ్ళు చెప్పింది ఏంటంటే భౌతికంగా ఎక్కడైనా ఒక మహానుభావుడు పరమ గురువు ఏదైనా టీచింగ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఇలాంటి స్కూల్కు చేరిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నవారనుకోండి, వాళ్ళు ఈ టీచింగ్ వింటున్నారనుకోండి, ఆల్రెడీ అది నిద్రలో అయిపోయి ఉంటుందట టీచింగ్. అది మళ్ళీ ఇక్కడ భౌతికంగా కూడా వింటం జరుగుతుందట. అప్పుడు అగ్రి అవుతాడట, ఇది నచ్చుతుందట. అయితే ఒక్కోసారి కొన్ని అంగీకరించలేకపోతాడట. ఏది పరమగురువు మహనీయుడు చెప్పినా అప్పుడు ఆ పరమగురువు ఇదేంటి ఇతను అంగీకరించలేకపోతున్నాడు అనుకోవట. ఓహో దీని టీచింగ్ ఇంకా ఇతనికి కాలేదని అర్థమవుతుంది. ఆయన ఇంకా ఆ పాట దాకా రాలేదని ఆ గురుగారు తెలుస్తుంది. ఎందుకంటే అసలు టీచింగ్ లోపల అవ్వాలి. అక్కడ అయిన తర్వాతే ఇక్కడ నేను ఆయన చెప్పింది నాకు నచ్చలేదని ఇది నేను అంగీకరించలేను మనం అనుకున్నా అంటే అర్థం ఏంటంటే దాని టీచింగ్ ఇంకా అవ్వలేదని అర్థం. అక్కడ అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ గర్భంలో ఉన్నటువంటి శిశువుని రక్షించడానికి అలా లోపలికి వెళ్ళి గద విధిప్పి ఇలా చేశాడంటే ఇవన్నీ నేను అంగీకరించను. ఎప్పుడు ఎలా అంగీకరిస్తాడు వీడికి తెలియదు. వీడికి అంతకుముందు ఈ రకమైనటువంటి స్కూల్స్లో వాడికి ట్రైనింగ్ అయ్యి ఈ బ్రహ్మ విద్య అనేటువంటి తెలిసిన తర్వాత ఉన్నటువంటి వాడు ఓహో నిజమేనండి అంగీకరించ బుద్ధి అవుతుంది. మాస్టర్ గారు మొదటిసారి ఆ దేశాలకు వెళ్ళేటప్పటికీ అప్పటికే వాళ్ళకి కళల్లో కనబడటం. అక్కడ అంటారు మీరు మాస్టర్ గారు లెటర్లో కూడా రాశారు, నేను కళ్ళలోనూ సూక్ష్మదేహంతోనూ నా సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తూనే ఉన్నారు కదా అని. వాళ్ళు కూడా అన్నారు, ఒక మహనీయుడు శాంతరని అంటాడు మీరు కళలలోనూ అలాగే సూక్ష్మదేహాలతోనూ మీ సాన్నిధ్యం నాకు కలుగుతూనే ఉంది అని. అంటే వాళ్ళు ఇంకోటి దానికి కూడా అలా చేయగలరు. అది ఆ తురీయం అనేటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళు. అందువల్ల మన ప్రజ్ఞ అనేటువంటిది ఈ 4 విధములైనటువంటి కక్షల్లోనూ అట్నుంచి ఇటు తిరుగుతూ ఉంటుంది. సాధారణంగా మనకి ఈ ముందు 3 కక్షల్లో నుండి 4వ కక్షలకు తుంగి చూసి వచ్చేస్తూ ఉంటుంది మనకి. అది మనకి ఉన్నటువంటిది. రహస్య ప్రకాశం 283. ఇట్లు భక్తిభావమునకు పొడగట్టి విష్ణుని తేజోమయ రూపము శిశువు చుట్టూను మండలాకారంగా గద తిప్పి బంధించెను. దానితో శిశువు తాపము చల్లారెను. గద చేపట్టి పరిభ్రమించుచు గదాఘాతంబులన్ క్రూర సుప్రదమై వచ్చు శరాగ్నిని ఉత్తుమురుగా భంజించి రక్షించని సదయుండెవడకోయటంచు మదిలో చర్చించుచున్ శాపకుండెదురై చూడన దృశ్యుడై హరి సర్వేశుండు విప్రోత్తమా.
గదను చేపట్టి గర్భమున గిరగిర తిరుగుచూ దుఃఖము కలిగింప వచ్చు బాణాగ్నిని గద స్పర్శచే చూర్ణము చేసి భంగపరచి నన్ను రక్షించిన ఈ దయామయుడెవ్వడని బాలకుడు చూచుచుండా ఇందులో విష్ణు మాయమయ్యాను. ఆయన చేయాల్సిన పని చేశాడు. వాడు వేసినటువంటి అస్త్రాన్ని న్యూట్రలైజ్ చేశాడు. తన చేతితో ఉన్నటువంటి గదని ఇలా తిప్పడంతో ఈ స్పర్శతో అస్త్రం కాస్త నిర్వీర్యం అయిపోయింది, మాయమైపోయింది, అదృశ్యం అయిపోయింది. అది చేశాడు, రక్షించాడు. ఎవరు నన్ను రక్షించిన వాడు అని పిల్లవాడు చూశాట. అంతలో ఈయన మాయమైపోయాడు లోపల. మాస్టర్ గారు మనకు చెబుతారు, ఆ తర్వాత అతను పుట్టిన తర్వాత ప్రతి వాళ్ళని పరీక్షగా చూడటం మొదలెట్టాట. ఎవరైనా రక్షించినా ఎవరని కృష్ణుని చూసినప్పుడు కానీ అని. అందుకని అసలు పేరు వేరే. అసలు పేరు దేవరాతుడు. అంటే భగవంతుడి చేత రక్షింపబడినవాడు అర్థం దేవరాతుడు అంటే. కానీ ఆయనకు వచ్చినటువంటి ఈ నామం పరీక్షిత్తు అని. పరీక్షగా చూసేట్టు ఎవరిని రక్షించిన వారు వీళ్ళు ఎవరున్నారు. కృష్ణుడు చూడంగానే దృష్టి నిలిచిపోయింది వాడికి. అమ్మ ఈయన నన్ను లోపల రక్షించిందని. అందుకని పరీక్షిత్ అనే పేరు అందువల్ల వచ్చింది వాడికి. అందుకని ఇంతలో విష్ణు మాయమయ్యను అన్నాడు. గద ధరించి తిరుగుతూ శస్త్రాగ్నిని పోగొట్టి రక్షించిన ఈ దయామయుడు ఎవరో అని బాలకుని మనస్సున, మనకి ఇది కొంచెం చాలాసార్లు చదువుకుంటే కానీ మామూలుగా అర్థం కాదు. గర్భంలో ఉన్నటువంటి శిశువుకి వాడి మనస్సు ఏమిటి, వాడికి ఇవన్నీ ఎలా తెలుస్తాయి అని మన ఉద్దేశం. మనస్సుకి ఎలా తెలుస్తాయి అనేటువంటిది సూక్ష్మమైనటువంటి అంశం. ఎందుకంటే మనస్సు అనేటువంటిది ప్రతి జీవరాశులకి ఉన్నది. చీమకి, దోమకి, అణువుల్లో అన్నిట్లోనూ మనస్సు ఉంది. ఆ మనస్సు ఇంత సూక్ష్మమైనటువంటి వాటిలో కూడా ఎందుకుందంటే ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయి, ఆకాశమునందే ఉన్నాయి. మనందరం కూడా ఎక్కడున్నాం, ఆకాశంలోనే ఉన్నాం. అదేమిటండి మన భూమి మీద ఉంటే ఆకాశంలో ఉండమంటారండి అని ఆశ్చర్యపోతారు. భూమి కానీ దాని గ్రాండ్ ఫాదర్ కానీ ఎవరైనా సరే ఆకాశంలోనే ఉన్నారు. ఆకాశం అంత సర్వమిత్యాకాశే అని మనకు వేదం చెప్పింది. ఆకాశమే. ఎందుకంటే ఆకాశంలోనే ఎందుకు ఉండాలి, ఎందుకంటే ఆకాశ శరీరం బ్రహ్మ, బ్రహ్మ అయినటువంటి ఆయన యొక్క శరీరము ఆకాశము, ఆయన శరీరం. అందుకని ఈ లోకాలన్నీ పరబ్రహ్మం యందు ఉన్నాయి కాబట్టి ఇంక వేరే చోటు అంటేనే ఇంక వేరే లేదు. చోటు అని మనం ఏదైతే అంటున్నామో అది ఆయన యొక్క శరీరం. ఇది మన సొంత చోట్లు ఏమి ఉండవు వేరే. మన ఊరికనే ఇది నా చోటు, ఇది నా ఇల్లు, ఇది నా ఇది అని అనుకుంటాం. కానీ మన చోట్లే ఉండవు. అసలు నిజంగా మనలో మాట మనం రిజిస్టర్ చేయించుకున్నాం అనుకోండి, మనం కొనుక్కొని అది ఎప్పటి నుంచి ఉంది, మనం ఎప్పటి నుంచి వచ్చాం. ఇది నా చోటు, నా ఇల్లు, నా స్థలం, నా పొలం అంటాం. వీడు దాని దగ్గరికి వెళ్తారు కానీ అది వీడి దగ్గరికి వస్తుంది అన్నారు మాస్టర్. పొలం వాడు వీడు అన్నారు. పొలం వాడు వీడా, వీడిది పొలమా అన్నారు. మనం ఎక్కడ ఇట్టించాడు అనుకుంటాం. మంది నాదే ఇల్లు, నాదే పొలం, నాదే ఇది నాది అని. నీది కాదు. నువ్వు ఆ కొంతకాలం దానికి చెందినవాడు అనుకోవచ్చు అంతే. నువ్వు పుట్టకముందు అక్కడే ఉంది ఆ చోటు, నువ్వు శరీరం పోయిన తర్వాత అక్కడే ఉంటుంది ఆ చోటు. ఎప్పటి నుంచి ఉంది, నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు. అలాంటి వాడు ఇది నాది అనుకుంటూ ఉంటాడు, తెలియక, అజ్ఞానం. అందుకని మొత్తం అంతా కూడా బ్రహ్మమే ఆకాశం. అందుకని ప్రతి దాన్ని కూడా ఆకాశంలో ఉన్నాయి కాబట్టి అన్నిటి యందు ఆకాశం ఉంది. ఇది అసలు రహస్యం. అంటే ఇది ఒక ఉపదేశం అన్నమాట ఇచ్చింది. అన్నిటి యందు ఆకాశం ఎలా ఉంటుంది అంటే అన్ని ఆకాశమే ఉన్నాయి కాబట్టి. దీని మాస్టర్ గారు ఏమన్నారంటే, గది కట్టాడు, అది ఇల్లు కట్టాడు. ఇంట్లో ఏముంది, చోటు ఉంది. ఇంట్లో చోటు ఎందుకు ఉంది అంటే చోట్లో ఇల్లు కట్టావు కాబట్టి అన్నారు. అది ధ్యానం చేసుకోవాలి మనం. అందుకని ఆకాశము అనేటువంటిది దాని యందే అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నిటి యందు ఆకాశమే సూక్ష్మమైనటువంటి రూపంగా ఉన్నటువంటిదిగా ఉంటుంది. అది అన్నిటి యందు పరబ్రహ్మం ఉన్నాడు అంతర్యామిగా అంటే అర్థం అది.
అక్కడ ఆకాశానికి మైండ్ ఉంది కాబట్టి మనకు మైండ్ ఉంది. అందుకని ఆకాశం పరబ్రహ్మం కాబట్టి ఆయనకు మనస్సు ఉంది. దాన్ని స్పేస్ మైండ్ అంటారు. స్పేస్కి మైండ్ ఉందని ఇప్పుడు సైంటిస్ట్కి ఇంకా అందే స్థితికి రాలేదు. అసలు మైండ్ అంటేనే పూర్తిగా అవగాహన లేనటువంటి స్థితిలో ఉంది ఇప్పుడు సైన్స్. ఇంకా ఏం మొహమాటం లేదు. అది ఏమిటి, పదార్థమా లేకపోతే అది గ్యాసా తెలిస్తే అవట్లే వాళ్ళకి. ఇంకాను మైండ్ అంటే ఏమిటని చెప్తారు కానీ సైంటిస్ట్ని అడగండి, అది ఇప్పటికి కూడా వాళ్ళకి ఏమీ అంతుపట్టట్లేదు. అది పదార్థం కాదు, అది ఒక స్టేట్, అది ఒక స్థితి. ఆ మనస్సు అనేటువంటిది పరబ్రహ్మం అక్కడ ఆయన దగ్గర. అందుకని మన పురుష సూక్తంలో చంద్రమా మనసో జాత, ఆయన మనస్సు నుంచి చంద్రుడు అనేటువంటి వాడు పుట్టాడు. చంద్రుడు అనేటువంటి మౌన్ ప్రిన్సిపల్ అంటే రిఫ్లెక్టింగ్ ప్రిన్సిపల్ అన్నమాట మనస్సు అంటే. అందుకని మనస్సు అనేటువంటిది ఒక ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ అనేటువంటిది ఆయన యొక్క మనస్సు నుంచి, ఫస్ట్ ఆయన నుంచి ఉంది. ఆయనే అంతా వ్యాపించున్నవాడు కాబట్టి ఆ మనస్సు అనేటువంటిది కూడా అంతా వ్యాపించి ఉంది. అందులో మనం ఉన్నాం కాబట్టి మనకు కూడా మనస్సు ఉంది. అది అసలు రహస్యం. ఈ మనస్సు చీమకి, దామకి, అణువుకి అన్నిటికీ ఉంటుంది మనస్సు. అది మనస్సు సంగతి. అందుకని అందువల్లనే మనమంతా మనలో ప్రతి ఒక్కడికి ఇండివిజువల్ మైండ్ అంటారు, అది ఉంటుంది. ఇదంతా దాంట్లో భాగం. దేంట్లో? స్పేస్ మైండ్లో ఇదంతా భాగమే. అంటే ఎలాగంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పారు. ఆయన వచ్చినటువంటి ఉదాహరణ చెప్పకపోతే మనకు అర్థం కాదు. ఒక చెరువు ఉంది. చెరువులో ఒక 10 కుండలు పట్టుకెళ్ళాం, అంటే 10 చెంబులు పట్టుకెళ్ళాం. అవన్నీ అందులో ముంచాం. అన్నిట్లోనూ నీరుంది. అదెవరి? చెరువులో ఉన్నటువంటి నీరు. చెరువులో ఉన్నటువంటి నీరు ఇంట్లోనూ ఉంది. చెరువులో ఉన్న నీరు అన్నిట్లో ఎందుకుందంటే ఇవన్నీ చెరువులో ముంచబడి ఉన్నాయి కాబట్టి అన్నారు. ఇవన్నీ వేరువేరుగా 10 తీసుకెళ్ళేటువంటి 10 ఉన్నాయి. ముంచబడినా కూడా 10గా ఉన్నాయి. కానీ వీటిలో ఉన్నటువంటిది ఒకటే నీరు. ఆ చెరువులో ఉన్నటువంటి నీరే 10 ఉంది. అలాగా మన వ్యక్తిగతమైనటువంటి మనస్సు అంటే అర్థం ఇందులో ఉన్నటువంటిది ఆ మనస్సే, ఆ మనస్సు యొక్క భాగమే మనలో కూడా ఉంది. ఎందుకంటే మనం అందులో ఉన్నాం కాబట్టి. అందువల్లనే ప్రతి ఒక్కళ్ళ యొక్క మనస్సులో ఏర్పడేటువంటి తరంగములు అనేటువంటివి ఉన్నాయి. ఈ చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలోకి వెళ్తాయి. చాలా పెద్ద సైన్స్ ఇది. అందుకని మనం చేసేటువంటి భావనలు ఉన్నాయి చూసారా, ఆ భావనల్ని మానసికమైనటువంటి తపస్సు, భగవద్గీతలో చెప్తాడు ఆయన. తపస్సు అనేటువంటిది 3 కక్షల్లో ఉంటుందని. ఈ మానసికమైనటువంటి తపస్సు అనేటువంటిది ఏమిటంటే నిరంతరము నీ మనస్సులో సద్భావనలు అనేటువంటి వాటిని ప్రొడ్యూస్ చేసేటువంటి అది మనం సాధన చేయాలి. అంటే మన యొక్క మనస్సులో కలిగేటువంటి భావనలు ఎవ్వరికీ హానికరమైనటువంటివి కాకుండా అందరికీ శ్రేయస్కరమైనటువంటి భావనలే మన మనస్సులో జరిచాడు. దానివల్ల ఏమవుతుంది? ఇవి మా చుట్టూ ఉన్నటువంటి ఆకాశం తరంగాల్లో ప్రవేశిస్తాయి. ఈ ప్రవేశించినటువంటివి మిగిలినటువంటి వాళ్ళందరిలోకి కూడా ప్రవేశిస్తాయి. అప్పుడు వాళ్ళకు కూడా దీని యొక్క మంచి ఎఫెక్ట్ కలుగుతుంది. అదే కనుక నువ్వు దుష్టమైనటువంటి ఆలోచనలు నీకు మనసులో కలిగాయనుకోండి, ఇవి అలాగే ప్రవేశిస్తాయి. దీనివల్ల ఏమవుతుంది? అవతల వాళ్ళకు కూడా మనస్సు డిస్టర్బ్ అయిపోతుంది. అందుకే చూడండి, మనకి కొంతమంది ఉన్నటువంటి సాన్నిధ్యంలోకి వెళ్తే మన మనస్సు చాలా చికాకైపోతూ ఉంటుంది. ఎందుకంటే వీడికి అన్నీ రేడియేట్ అయిపోతుంటాయి, వీడి మనసులోకి వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాడి యొక్క మనస్సు తపశ్శక్తి, అటువంటి తపశ్శక్తి అంటే నిరంతరము విశ్వశ్రేయస్సు అనేటువంటి దాని మీదే ఉంటుంది. వాడి నుంచి వచ్చేటువంటి మనస్సు నుంచి ప్రసారమయ్యేటువంటి తరంగాలు చాలా మంచి విధమైనటువంటి ఉంటాయి. అందుకని ఆ దీంట్లోకి వెళ్ళేప్పటికీ వీడు కూడా చాలా మనస్సు ప్రశాంతం అయిపోతుంది. ఇది కారణం. అంతేకాకుండా మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు, కొన్ని ఇళ్లలోకి వెళ్ళినప్పుడు ఆ స్థలం కొందాం, లేకపోతే ఒక ఇంటికి వెళితే అది ఎంత బ్రహ్మాండంగా కట్టినా లోపల చికాకుగా అనిపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే అంతకుముందు ఆ ప్లేస్లో, అంటే ఇప్పుడు అక్కడ ఖాళీగా ఉండొచ్చు, కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా అక్కడ జీవించి ఉండొచ్చు. అక్కడ జీవించిన వాళ్ళు ఏమేమి ఆలోచించారో అవన్నీ అక్కడే రికార్డ్ అయి ఉంటాయి. ఆ వాతావరణం అంతా కలుషితంగా ఉందనుకోండి, అంతకుముందు చేసిన వాళ్ళతో మంచి పనులు చేసిన వాళ్ళు కాదనుకోండి భావాలు. అంటే అనుకుందాం, అంతకుముందు ఏ క్లబ్లో ఉన్నాయనుకుందాం, అక్కడ మనకు తెలియదు కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఇప్పుడు మనం అక్కడ ఇల్లు కట్టుకున్నాం, లోపలికి వెళ్ళాం, మనశ్శాంతి ఉండదు, హాయిగా ఉండదు.
కొన్ని చోట్లకి వెళితే చాలా హాయిగా ఉంటుంది. అంటే అక్కడ అంతకుముందు ఏ యజ్ఞయాగాది క్రతువులు జరిగి ఉండొచ్చు, ఏదో మంచివి జరిగి ఉండొచ్చు. అలాగే ఇంకొకటి కూడా ఏంటంటే మనం మాట్లాడుకున్న మాటలు కూడా రికార్డ్ అయి ఉంటాయి. బ్లావెట్స్కి మాట చెప్పింది ఏంటంటే కొన్ని శతాబ్దాల తర్వాత ఇంకొక 100 ఏళ్ల తర్వాత ఏమో ఈ రికార్డ్ అయిన మాటల్ని వినే ఇన్స్ట్రుమెంట్ మనం కనిపెట్టగలుగుతాంట. అది మనం ఆ ఇన్స్ట్రుమెంట్ని పెట్టుకొని ఫలానా డేట్ ఫలానా పూరిలో ఇన్నో తారీఖు ఇన్ని గంటలకు అని పెడితే అప్పటి వాయిస్ని కూడా వినొచ్చుట. అటువంటి ఇన్స్ట్రుమెంట్ వస్తుందని ముందే రాసింది. అయితే దానికి మనకు కావాల్సినటువంటి పరిపక్వత అర్హత వచ్చిన తర్వాత వస్తాయి. అయితే మానసికంగా ఉంది మాట అన్ని ఆకాశిక రికార్డ్స్ అన్నారు, అన్ని రికార్డ్ అయి ఉంటాయి. ఎక్కడికి ఏది పోదు, వేస్ట్ అవ్వదు, మంచి అయినా చెడైనా. ఎక్కడ రికార్డ్ అయిందంటే ఆకాశంలో రికార్డ్ అయింది. మనం ఆకాశంలోనే ఉన్నాం కాబట్టి ఇది స్పేస్ సైన్స్ అన్నమాట. ఇది మాస్టర్ గారు ఎప్పుడు ఉపన్యాసం చెప్పినా సత్యసాయిబాబు గారు మాస్టర్ గారు కానీ అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మాకే చెప్పారు, మాకు కావాల్సిన ఆన్సర్స్ అన్నీ దొరికినాయి, ఇవన్నీ ఆయనకి తెలిసి చెప్పారా అన్నట్టుగా అనిపిస్తుంది ప్రతి వాళ్ళకు కూడా. కారణం ఏమిటి? ఇన్ని ఇందా చెప్పినట్టు చెంబుల్లాగే ఇన్ని తలకాయలన్నీ కూడా ఒక్కో చెంబు లాంటిది మనస్సు. వాళ్ళు తురియ స్థితిలో ఎప్పుడు ఉంటారు కాబట్టి మొత్తం ఆకాశం అనే మనస్థితిలో ఉంటారు కాబట్టి మొత్తం తన దేహంలో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుందిగా. చీమ ఎక్కడ బాగుతుందో మనకు ఎలా తెలుస్తుందో ప్రతి వాళ్ళ భావాలన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి. మనం తెలియకుండా ఆయన ఏవో శక్తులు కేంద్రీకరించుకున్నారు, తెచ్చుకున్నట్టున్నారు ఏవో సాధనలు చేసి. కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, మన మనసు పట్టుకోకుండా. ఇక్కడ కాదు, ఇంట్లో ఉన్న నీ మనసులో ఏం జరుగుతుందో తెలుస్తుంది. మాస్టర్ గారు ఫారిన్కి ఎవరన్నా పంపిస్తే అక్కడికి వెళ్ళి అతనికి సారాయి దాగాలను పిచ్చి పెట్టుకున్నట్ట. పెట్టుకొని మా అమ్మ మాస్టర్ గారికి తెలుస్తుందేమో తాగితే అనుకుంటున్నట్ట. ఆయనకి ఇక్కడ పెద్దగా నవ్వుతున్నట్టు ఇక్కడ కూర్చొని విశాఖపట్నంలో. ఏంటండి నవ్వుతున్నారంటే అక్కడ ఒకడు బుడ్డి కొడదామని కూర్చొని తాగుదామా చూస్తున్నాడు. చాలా ఉదాహరణలు. అలాగే రైల్లో ఒకడు పైన పడుకొని చిన్నదిగా పడతానేమో, అతను మరోజు వచ్చేటప్పటికి ఏమయ్యో ఒక్కపూట నిద్రపోతే ఏమైంది, పొద్దుకుక్కు అక్కడ కూర్చొని స్మరించడమేనా అన్నారు. అందువల్ల ఇక్కడ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉందాం, ఆయన మన మైండ్ పట్టుకోకుండా. ఏమీ లేదు, మహాత్ములందరికీ కూడా ఎక్కడ ఉన్నా మన మైండ్ ఏంటో వాళ్ళకి తెలుసు. అలా అని చెప్పి నిరంతరం మన మైండ్లో మనమే ఆలోచిస్తాం. వాళ్ళు ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళకి పెద్ద పనులు ఉన్నాయి, నానా చెత్త పనులు. మన మనసులో ఉన్నవన్నీ ఆలోచించాలని మనం రక్షించాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు తప్ప మిగతా అప్పుడు వాళ్ళు ఏం చేయరు అని కూడా ఇక్కడ పరీక్షిత్తు వాడు ప్రార్థించాడు నన్ను రక్షించమని. మరి ఎలా తెలిసింది ఆయనకి? మనసులో అనుకున్నాడు కదా, భౌతికంగా వాక్కుతో కాదుగా, వాళ్ళ వాక్కుతో అయినా కూడా ఎదురుగా ఏమైనా లేడుగా, మనసులో అనుకుని ఆయనకు ఎలా తెలిసింది? స్పేస్ మైండ్ కాబట్టి ఎక్కడ ఎవరేమనుకున్నా తెలిసిపోతుంది. పైగా అందులో ఆ పరమాత్మ స్పేస్ అనేటువంటిది రూపం ఏ పరమాత్మతో ఆయన అన్నమాట ఇక్కడ ఉన్నాడు. మరి ఆయనకేదో తెలియదు. అందుకని మనం ప్రార్థిస్తే నిజంగా పూర్తిగా సర్వసమర్పణంతో ఆర్తితో ప్రార్థించినప్పుడు ఆయన తెలుస్తుంది. ఎందుకంటే ఆయన అంతటా ఉంటాడు, అక్కడ ఉన్నాడు. అందుకని ఇందు గలడు అందు లేడను సందేహంబు గలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అన్నాడు ప్రహ్లాద చరిత్రలో. నువ్వు ఇక్కడున్నాడా అక్కడున్నాడా, ఇక్కడున్నాడా అక్కడున్నాడు అన్ని అంతా ఉంది వాడే అయితే అని చెప్పాడు. అందువలన ఆ విధంగా ఎక్కడ ఎవరు స్మరిస్తే అక్కడ వెంటనే అక్కడే ఉంటాడు. మనం 4వ తారీఖున మన కార్యకర్త ఒకళ్ళు చాలా లగేజ్తో ఇక్కడ స్టేషన్లో దిగారు పూరీలో. అయితే ఇక్కడ ఎక్కడికి రావాలో అతనికి తెలియదు, అడ్రస్ తెలియదు. కనుక్కుందామని ఫోన్ చేస్తే వాలంటీర్స్గా ఇక్కడ ముందుగా వచ్చిన వాళ్ళందరూ కూడా గుడికి వెళ్ళాం కాబట్టి సెల్ ఫోన్స్ అన్నీ గుడికి తీసుకెళ్ళకూడదు కాబట్టి రూమ్లో పెట్టేళ్ళారు. అతను ఫోన్ చేస్తుంటే ఎవరు ఎత్తట్లేదు. ఎక్కడికి రావాలి, పోనీ తన ఒక్క లగేజ్ కాదు ఇంకా పొయ్యిలు అవన్నీ కూడా ఉన్నాయి. అందుకని తను ఏం చేశాడు అంటే విశాఖపట్నంలో ఉన్న ఇంకొకరికి ఫోన్ చేశాడు. చేస్తే అతను ఒక్కళ్ళు మాత్రం ఉన్నారు కానీ వాళ్ళు ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నారు, ఫోన్లు కూడా చేయొద్దన్నారు, సాఫ్ట్వేర్ జాబ్ కాబట్టి అని చెప్పేటప్పటికి అని పెట్టేశాడు అవతల వ్యక్తి. ఇతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కడా తీసుకెళ్ళడానికి చాలా లగేజ్ ఉంది. మామూలుగా అయితే ఎవరొక్కరు వెళ్ళాలి అని గుడికి వెళ్ళిన వాళ్ళం కూడా గుడికని వెళ్ళలేదు, వెంటనే వచ్చేద్దామని వెళ్ళి తెలియకుండా అక్కడే ఉండిపోవడం జరిగింది. అప్పుడు వెంటనే ఎవరో ఒక ఆయన వచ్చేట, వచ్చి విశాఖపట్నం మీది అని అడిగాట. ఇతను విశాఖపట్నం ఏం కాదు, విశాఖపట్నం నుంచి వచ్చాడు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇతను అవునండి విశాఖపట్నం అన్నట్టు. పద నాది అదేలే పద అన్నట్టు. అంటే మన కార్యకర్త ఏమో అనుకున్నట్టు ఆయన ఈ కుర్రాడు అనుకొని ఇతనికి పేరు మాత్రం గుర్తుంది, ఈ భక్త నివాస్ది, నీలాద్రి భక్త నివాస్కి వెళ్ళాలి అన్నట్టు. నాకు తెలుసులే పద వెళదాం నేను అక్కడికే అన్నట్టు.
అని అతని లగేజ్ బరువులు ఆయన కూడా మోసేట. మరి లేకపోతే అవ్వదు. మోసుకుంటూ బయటకు వచ్చి ఆటో కూడా మాట్లాడి ఎక్కించి 80 రూపాయలు ఇవ్వు అన్నట్ట. ఎవరండి మీరు అడిగట. ఇక్కడ మంది మఠం కడుతున్నానులే, ఆ పనిలో ఉన్నాను అన్నట్ట. నేను వస్తున్నాను అన్నవాడు మళ్ళీ ఆయన తర్వాత వస్తాను నువ్వు వెళ్ళు అన్నట్ట. ఆటో కదిలిన తర్వాత అనుమానం వచ్చి వెనక్కి చూస్తే ఎవరు లేరు. ఇది ఇక్కడే మొన్ననే జరిగింది. అంటే వాళ్ళు ఏ కార్యక్రమం యజ్ఞ కార్యక్రమం కోసం వచ్చి ఉన్నాడు కనుక మాస్టర్ గారు ఏం చేశారంటే వాళ్ళు భౌతికంగా మాస్టర్ గారు లేరండి, ఆయన ఎప్పుడో బాడీ వదిలేశారు కాబట్టి లేరు. మాస్టర్ గారే తైత్రీయోపనిషత్తులో వ్యాఖ్యానం చేస్తూ చెప్పారు, గురువు అనేటువంటి వాడి యొక్క ఉపదేశం అనేది ఎప్పుడు అందుతూనే ఉంటుంది అన్నారు. అంటే భౌతికంగా ఆయన ఉన్నా లేకపోయినా ఆయన ఉపదేశం కానీ ఆయన ప్రజెన్స్ కానీ అందుతూనే ఉంటుంది. అందువల్ల చర్మ సందేశం అనేది ఏమి ఉండదు. ఆయన బాడీ వదిలే ముందు ఇచ్చారంటే దీనికి చర్మ సందేశం అని పేరు పెడదాం, దాని చర్మ సందేశం అనకూడదు. అది చర్మ సందేశం అవచ్చు కానీ చర్మ సందేశం కాదు అది. ఆయనే చెప్పారు తైత్రీయోపనిషత్తు వ్యాఖ్యానం, విద్య అనేది ఎప్పుడు అందుతూనే ఉంటుంది గురువు నుంచి. దీంట్లో 85 వచనం ఇది. అంత అనుకూల శుభగ్రహోదయంబును సర్వగుణోత్తర ఫల సూచకంబును అయిన శుభలగ్నంబును పాండవ వంశోద్ధారకుండైన కుమారుండు జన్మించిన ధర్మనందనుండు ధౌమ్యాది భూసుర వర్గంబు రప్పించి పుణ్యాహంబు సదివించి జాతకర్మంబు చేయించి కుమారు జన్మ మహోత్సవ కాలంబున భూసురులకు విభవాభిరామంబులైన గో భూ హిరణ్య హయగ్రామంబులను స్వాదు రుచి సంపన్నంబులైన అన్నంబు ఇడిన వారలు తృప్తులై ధర్మపుత్రునకు ఇట్లనిరి. అటుపైన గ్రాములు లగ్నము శుభస్థానములలో ఉండగా ఉత్తమ గుణములన్నీ ఫలవంతమునగునట్లు సూచించు సమయమున పాండవ వంశమును ధరించు కుమారుడు జన్మించెను. ధర్మరాజు ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణ సమూహములు రప్పించి పుణ్యాహము చదివించెను, జాతకర్మ చేయించెను. కుమారుని జననకాల మహోత్సవమున వైభవమునకు శోభ ఇచ్చునన్ని గోదానములు భూదానములు హయదానములు బ్రాహ్మణులకు చేయించెను. రుచులతో కూడిన భోజనములు సంతర్పణం చేయించెను. వారందరూ తృప్తి చెంది ధర్మరాజుతో ఇట్లనిరి. గ్రహములు అనుకూలములై లగ్నమున శుభదృష్టి కలిగి ఉండి సద్గుణములను సూచించు స్థానముల్లో ఉండగా పాండవ వంశమును ధరించు కుమారుడు జన్మించెను. ధర్మరాజు ధౌమ్యుడు మున్నగు బ్రాహ్మణులను ఆహ్వానించి పుణ్యాహ మంత్రములను చదివించి జాతకర్మ చేశాను. ఇక్కడ మాస్టర్ మళ్ళీ దీనికి వివరణ ఇస్తున్నారు, బ్రాకెట్లో చెప్తున్నారు. పుట్టిన శిశువునకు బొడ్డు కోయక ముందు తండ్రి తల నిమురుచు జాతకర్మ అను సంస్కారము చేయవలెను. జాతకర్మ అనేటువంటిది అంటే మనం పుట్టినప్పటి నుంచి కూడా ఒక్కొక్క సంస్కారం అనేటువంటివి ఉన్నాయి. అది వేద విహితమైనటువంటివి, ప్రతి ఒక్కళ్ళు కూడా చేయవలసినటువంటివి. అందుకని బొడ్డు కోయడం అనేటువంటిది శిశువుకి చేయడానికి ముందే తండ్రి ఆ శిశువుకి తల నిమురుతూ అప్పుడు కొన్ని మంత్రాలను ఉచ్చరిస్తూ ఆ పిల్లవాడికి తేనె అనేటువంటిది ఆ పాలల్లో తేనె కలిపి ఆ చుక్కలు నాలుగు మీద మొట్టమొదటి వేసి అప్పుడు తండ్రే స్వయంగా బొడ్డు కోయడం అనేటువంటిది ఇది మనకి సరైనటువంటి సంప్రదాయం. ఇప్పుడు అంతా వేరే వేరేగా ఉంది. ఎందుకంటే వాడు పుట్టిన తర్వాత తండ్రి పక్కన చూడకూడదు, వాడు పుట్టిన తర్వాత నూనెలో మొహం చూడాలి, ఆ నూనెలో మొహం చూడకుండా తండ్రి డైరెక్ట్గా చూడకూడదు. ఇవన్నీ మనది కానటువంటి పనికిమాలిన సంప్రదాయాలని మనకు వచ్చేసాయి. ఎవరో గ్రీక్ దేశం వాడి సంప్రదాయాలు అది. కానీ ఇప్పుడు మరి మన పురోహితులు చెప్తున్నారు ఇక్కడ అంటే పాపం వాళ్ళు కూడా గ్రీక్ పురోహితులు అయిపోయారు. ఏం చేస్తారు? మనం సంప్రదాయం పోతే వాళ్ళు ఇంకోటి నేర్చుకుంటారు. అది చేసే పని.
అందుకని ఇది జాతకర్మ అనేటువంటిది. అయితే తండ్రి లేకపోతేనో అది కూడా ఇక్కడ వెంటనే చెప్పారు. ఇతనికి తండ్రి లేడు కనుక ధౌమ్యుడే జాతకర్మ చేశాను అంటే ఈ బొడ్డు కోయడం ఇదంతా కూడా గురువు వాళ్ళ పురోహితుడైనటువంటి ఆయన చేశాడు. తన వైభవానికి తగినట్టుగా బ్రాహ్మణులకు భూమిని, గోవులను, గుర్రములను, బంగారము దానము చేసి రుచికరములైన భోజనములు పెట్టించెను. వారు తృప్తి చెంది ధర్మజునితో ఇట్లనిరి. ప్రకటిత దైవయోగమున పౌరవ సంతతి అంతరింపగా వికలతనందనీక ప్రభ విష్ణుడు అనుగ్రహించి శావకు బ్రతికించే కావున నృపాలక శావకుడింక శాస్త్రవాంతకుడకు విష్ణురాతుడన ధాత్రి ప్రసిద్ధికి నెక్కుం పూజ్యుడై. విష్ణురాతుడు వీడి పేరు. దేవుని అనుగ్రహమున ప్రత్యక్షమగునట్లు దేవుని అనుగ్రహం ప్రత్యక్షమగునట్లు పురువంశము సంతతి అంతరించిపోవున సమయమున చెదిరిపోనీక విష్ణువు అంగీకరించి ఈ బిడ్డను బ్రతికించను. ఇతడు ఇంక శత్రువులను అంతం చేయువాడై విష్ణురాతులని పేరుతో వర్ధిల్లుగాక అని ఆ బ్రాహ్మణులందరూ కూడా వీరికి ఆశీర్వదించారు. దైవయోగమున పురువంశం సంతతి యుద్ధమున అంతరించను. ఆ యుద్ధంలో వారి అందరూ కూడా చనిపోయారు. విష్ణువు అనుగ్రహించిన వంశం అంతరించకుండా ఈ కుర్రవాన్ని బ్రతికించను కనుక వీడు విష్ణురాతుడు అనే పేరుతో వ్యవహరింపబడుగాక. ఇతడు శత్రువులను దమించి ప్రజలచే పూజలు అందుకొనను అని వాళ్ళందరూ కూడా ఆశీర్వదించారు. అని విని భూదేవోత్తములకు నరదేవోత్తముండి ఇట్లని, ఓ పుణ్యాత్మకులార నా పలుకు మీరు హింపుడా మొక్కెదన్, మా పెద్దల్ శృతకీర్తులై సదయులైనున్నారు రాజర్షులై, ఈ పిన్నాతడు వారి బోలెడి కదా ఎల్లప్పుడు మాధవ శ్రీ పాదాంబుజ భక్తియుక్తుడగుచున్ జీవించునే చూడలే. అప్పుడు ధర్మరాజు వాళ్ళు ఆశీర్వదించిన తర్వాత వాళ్ళని అడుగుతున్నాడు వాళ్ళందరినీ కూడా. ఏమిటంటే అప్పుడు ధర్మరాజు బ్రాహ్మణోత్తముని ఇట్లు ప్రశ్నించాను, ఓ పుణ్యాత్ములారా నా పలుకులు వినుడు. మా పెద్దలు లోకమున ప్రసిద్ధికెక్కిన కీర్తి గలవారై దయామయులై జీవితమును నడిపిరి. వారందరూ రాజర్షులు. ఈ బాలకుడు ఎల్లప్పుడూ వారి వలె జీవించడం లేదో చెప్పుడు. శ్రీ విష్ణుని పాదపద్మములందు భక్తి కలిగి జీవించడం లేదో చెప్పుడు అని అడిగాడు. రెండు అడిగాడు. ఏమిటంటే ఒకటి, వాళ్ళు మా పూర్వులైనటువంటి వాళ్ళు రాజర్షులు, దయామయులు, వాళ్ళందరూ కూడా అందరి అందు దయగలిగినటువంటి వాళ్ళు, అటువంటి కీర్తి పొందినటువంటి వాళ్ళు. ఆ రకంగా ఉంటాడా లేదా అని ఒకటి. రెండవది, విష్ణుని పాదపద్మములందు భక్తి కలిగి జీవిస్తాడా లేదా, ఈ రెండు అడిగాడు. ఐఐటి సీట్ వస్తుందా, అమెరికా వెళ్తాడని అడగలే. మన పిల్లవాడు పుట్టంగానే జాతకం చూడమంటారు. పిల్లవాడు పుట్టిన వెంటనే జాతకం చూడక్కలే మామూలుగాను, కానీ చూడమంటారు. పోనీ చూడమన్నారు అనుకోండి, ఏం అడగాలి అంటే ఇప్పుడు అడిగేటువంటి సామాన్యంగా అదే, మా పిల్లవాడు అమెరికా వెళ్తాడా లేదా, ఐఐటీలో వస్తుంది లేదా వాడు వస్తుందా అని అడుగుతాం. ముఖ్యంగా మన భారతీయులు ఇప్పుడు అడుగుతున్నాం. పెద్దవాళ్ళైనా పిల్లవాడైనా మన జాతకం చూడగానే అడిగేటువంటిది ఎక్కువ ఇవే. కానీ ధర్మరాజు అలా అడగటం లేదు. జరిగింది అది. వచ్చి ఒకళ్ళు అడిగారు జాతకంలో పుట్టినది రోజుల పిల్లవాడి గురించి, వీడు అమెరికా వెళ్తాడా అని అడిగారు. ఎందుకు అంటే మాకు 3 సార్లు వాళ్ళు నో అన్నారు వీసా, కనీసం వీడన్నా అమెరికా వెళ్తే వాడితో మేము వెళ్ళడానికి కుదురుతుంది కదా, వాడికి తోకగా వెళ్ళొచ్చు కదా అని. ధర్మరాజు బ్రాహ్మణులతో ఇట్లా, నేను పుణ్యాత్ములారా మా పెద్దలు దయామయులై పాలించి రాజర్షులై కీర్తి వహించిరి. ఇతడు వారిని పోలి ఉండున
నిరంతరము మాధవుని శ్రీపాదములందు భక్తి కలిగి చిరకాలము జీవించున పరిశీలించి చెప్పుడు అని అడిగాడు ఆ బ్రహ్మణోత్తముని. అప్పుడు ఆయన విని, నరేంద్ర, భవదీయ పౌత్రుండు మనుపుత్రుండైన ఇక్ష్వాకుని చందంబునం ప్రజలను రక్షించు. శ్రీరామచంద్రుని భంగి బ్రహ్మణ్యుండు సత్య ప్రతిజ్ఞుండునగు డేగ వెంటనంటిన బిట్టు పీతంబై వెనుకకు వచ్చిన కపోతంబు గాచిన శివి చక్రవర్తి రీతి శరణ్యుండును. వితరణ ఖనియూనగు దుష్యంత సూనుండై భరతు పగిది జ్ఞాతి వర్గంబునగు ఎదురు యజ్వలకు అనర్గళ కీర్తి విస్తరించు ధనంజయ కార్తవీర్యుల కరణి ధనుర్ధరాగ్రేసరుండగు కీలి పోలిక దుర్ధర్షుండగు సముద్రుని తెరంగున దుస్తరుండగు మృగేంద్రంబు కైవడి విక్రమశాలియగు వసుమతి ఓలే అక్షయ క్షాంతి యుక్తుండగు అక్షయ క్షాంతియుక్తుండగు భానుని లాగున ప్రతాపవంతుండగు వాసుదేవుడవున సర్వభూత హితుండగు తల్లిదండ్రుల మాటికి సహిష్ణుండగు మరియును. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఏమనంటే ఎలాంటి వాడు అవుతాడో అని చెప్తున్నారు వీళ్ళు. ఈ చెప్పేటువంటి వాళ్ళని ఏమంటారు? దైవజ్ఞులు అంటారు. మామూలుగా మనం వాడుతూ ఉంటాం ఈ పదంగానే. దైవజ్ఞులు అంటే దైవము ఏం నిర్ణయం, దైవం చేత ఏం నిర్ణయింపబడిందో అది తెలిసినటువంటి వాళ్ళు, అది చెప్పగలిగినటువంటి వాళ్ళు దైవజ్ఞులు అంటే. వీళ్ళు చెప్తున్నారు, ధర్మరాజా, నీ మనమడు మనువు పుత్రుడైన ఇక్ష్వాకుని వలె ప్రజలను రక్షించును. మనకి మనువు మొట్టమొదట ప్రతి మన్వంతరంలోనూ కూడా ప్రారంభంలో ఆ మనువు సంతతిగా మనం దిగి వస్తూ ఉంటాం అందరం, మానవులందరూ కూడా. అందుకని పరిపాలకుడైనటువంటి వాడు ఎవరంటే మనువు. ప్రతి మన్వంతరానికి ఒక పరిపాలకుడు మనువు ఉంటాడు. ఆ మనువు నుంచి ఇక్ష్వాకుడు అనేటువంటి ఆయన వస్తాడు. ఆయన ప్రజలను రక్షించినటువంటి వాడుగా ఉంటాడు. మనకి భగవద్గీతలో 4వ అధ్యాయం మొట్టమొదటి శ్లోకంలో చెప్పాడు, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ అని. ఈ యోగం అనేటువంటిది మొట్టమొదటిగా వివస్వంతుడి కంటే సూర్యుడికి నేను చెప్పాను అన్నాడు. ఇది ఇమం యోగం వివస్వతే ప్రోక్తవానహం, నేను చెప్పాను. ఆయన ఏం చేశాడు? మనువుకి చెప్పాడు, మను ఇక్ష్వాకు చెప్పాడు. అక్కడి నుంచి రాజర్షులైనటువంటి పరంపరగా వచ్చినటువంటిది అని చెప్పాడు. అందుకని ఇక్కడ నీ మనవడు మనువు పుత్రుడైన ఇక్ష్వాకు వలె ప్రజలను రక్షించును. శ్రీరామచంద్రుని వలె వేద ధర్మమును స్థాపించి ప్రతిజ్ఞలను సత్యము చేయును. అంటే తాను చేసినటువంటి ప్రతిజ్ఞ నెరవేరుస్తాడు. సత్యమైనటువంటిదే ఆయన వ్రతం. అలా శ్రీరాముడు లాంటి వాడుగా ఉంటాడన్నాడు. పూర్వం డేగ తరుముకుని రాగా ఒక పౌరమును శిబి చక్రవర్తి శరణుజొచ్చెను. దానిని రక్షించిన శిబి చక్రవర్తి వలె శరణాగతులను రక్షించువాడగును. అంటే ఎటువంటి గుణాలు ఉంటాయో వాడికి వీళ్ళు చెప్తున్నారు, ఉత్తమమైనటువంటి గుణాలన్నీ కూడా. దాన గుణమునందు గని వంటి వాడు, అంటే గనిలోంచి ఎంత తీసినా ఇంకా అందులో వస్తూ ఉంటుంది చూసారా, అలాగ దానం చేస్తూనే ఉంటాడు. ఆ దానం గుణం కలిగినటువంటి వాడు. దుష్యంతుని కుమారుడుకు భరతుని వలె బంధువుల యందు సద్భావము కలిగి అభివృద్ధి చెందించును. తాను అభివృద్ధి చెందడం కాదు, వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చెందిస్తాడు. అంటే ఇక్కడ మనం మామూలుగా లౌకికంగా చూస్తే వాడు బాగా
సంపాదించి అభివృద్ధి అంటే ఇప్పుడు మనకు అదే కదా ఆస్తిపాస్తులు. తన వాళ్ళందరికీ అంటే తన బంధువర్గానికి, తన బావమరులకి, వాళ్ళకి వీళ్ళకి, జ్ఞాతులకి ఇలాగా, లేకపోతే అంతకంటే కొంచెం వచ్చేప్పటికి తన కులం వాళ్ళకి, తన పార్టీ వాళ్ళకి, ఇలా ఇవన్నీ కావు. అందరూ బంధువుల, ప్రజలందరూ వాడికి అటువంటి వాడు. అంతేగాని ఆయనకి ఇలా పరిమితమైనటువంటిది కలిగినటువంటి వాడు కాదు. అందుకని ఏం చేశాడంటే అభివృద్ధి తన చెందడం కాదు, వాళ్ళందరి కూడా అభివృద్ధి చెందించాడు. ప్రజలందరూ బంధువులు ఆయనకి. యజ్ఞములు చేయవారులకు సహాయము చేసి కీర్తిని విస్తరింపజేయను. అర్జునుడు, కార్తవీర్యార్జునుడు విలుకాండ్రలో మొదట ఎనదగినవారు. ఇతడు అంత వాడకును. అగ్నిహోత్రుని వలె అపరాధమున్నవారు ఇతన్ని సమీపించుటకు వీలు లేనివాడగును. అంటే నిప్పు దగ్గరికి మనం వెళ్ళగలమా? వెళ్ళలేము. నిప్పుని మనం తాకగలమా? తాకలేము. అలాగే ఈయన అపరాధములు చేసిన వారు ఉంటారు, అంటే ఇతరులకు హాని కలిగించేటువంటి వాళ్ళు ఇతన్ని సమీపించుటకు వీలు లేని వాడు. అసలు ఈయన దగ్గరికే వెళ్ళేటటువంటి వాళ్ళు, అలాంటి వాడు అవుతాడు. ఎవరునూ ఇతన్ని భయపెట్టలేరు. ఇతన్ని ఎవరు భయపెట్టలేరంటే ఎందువల్ల భయపెట్టలేరు? భయం అనేటువంటిది ఎవరికి కలుగుతుంది? భయం అనేటువంటిది ఎక్కడా కూడా కొంచెమైనా సరే మనలో భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడు అనేటువంటిది అంతరం వస్తుందో అక్కడ భయం కలుగుతుంది అని వేదం చెప్తోంది. భయం అనేటువంటిది మనకు కారణం అదిట. తను అంతటా నిండి ఉన్నటువంటిది పరమాత్మే, భగవంతుడు అంతర్యామైనటువంటి వాడు, తనలోనూ ఎదుట వాళ్ళ అందరిలోనూ కూడా ఉన్నటువంటిది అని గుర్తున్నటువంటి వాడు భయం ఉండదు. ఆ అంతరం కలుగుతుంది కొంచెం. అంటే గాడ్ వ్యాక్యూమ్ అంటారు మాస్టర్ గారు. వాడికి అంటే వ్యాక్యూమ్ ఉండదు అక్కడ అసలు నిజంగా, కానీ వీడి బుర్రలో ఉంటుంది. అలాంటి వాడికి భయం కలుగుతుంది అన్నారు. అందుకని వీడు ఎక్కడ అసలు వీడికి భయం అనేటువంటిది ఎవరు భయపెట్టలేరు. ఎవరు భయపెట్టలేరంటే అర్థం ఏమిటి? భగవంతుడి యొక్క సాన్నిధ్యం అనేటువంటి విషయంలో వీడెవరు కూడా మాయ చేయలేరు, చెదరగొట్టలేరు. ఎందుకంటే నిరంతరం గాడ్ ప్రెజెన్స్ తప్ప ఇంకోటి లేనటువంటి వాడు. అంటే గాడ్ ప్రెజెన్స్ ఉంది, కానీ గాడ్ ప్రెజెన్స్ అంటే వీడుంటాడు. ఎవరిని చూసినా, ఎక్కడ చూసినా, ఏం చూసినా ఆయనకి ఆ భగవంతుడు ఎక్కిదే కనిపిస్తుంది. వాళ్ళని ఆస్తికులు అంటారు అని చెప్పారు మాస్టర్ గారు. అంటే దేవుడిని నమ్మానండి అది కాదు. దేవుడు ఉంటాడు, నమ్మినవాడు ఆస్తికుడు కాదు. అంతటా ఉన్నటువంటి భగవంతుని యొక్క ఆ అనుభూతి ఎందు నిరంతరం ఎవడుంటాడో వాడు ఆస్తికుడు. మనకు అదివరకు చెప్పారు. అనంతాచార్యుల వారు ఓ రోజున, అనంతకృష్ణ గారు అనంతాచార్యుల వారే ఉన్నారట. వండాలి అంటే బియ్యం లేవు, ఇలా ఉందండి పరిస్థితి అని చెప్పారట. ఆహా అన్నట్ట. ఆయన ఏమీ ఎదురుబాటుకు లొంగ అవ్వలే. అంటే నిరంతరం భగవద్ అనుభూతిలో ఉన్న వాళ్ళకి ఇచ్చేవాడు ఇవ్వాల్సినప్పుడు ఇస్తాడు అన్నట్టుగా. కాసేపటికల్లా ఎవరో వచ్చి ఏమంటే వరకు మీరు నాకు వైద్యం చేశారు, తగ్గింది, అప్పుడు ఇచ్చుకోలేకపోయినా తీసుకొచ్చి 200 ఎంతో ఆ రోజున చేతిలో పెట్టారు. అవి ఇచ్చి ఆ పట్రాపో కావాల్సిన సరుకులు అన్నారు. నిర్భయత్వం అంటే అదే. ఇప్పుడులా బ్యాంకుల్లో బ్యాంకుల్లో అకౌంట్ ఎఫ్డీలు అదే బ్యాంకులో ఉన్నటువంటివి ఇవేమీ ఉండేవి కావు. ఆయనకు ఆదాయం రాక కాదు, వచ్చింది వచ్చినట్లుగా సద్వినియోగం చేసేవాళ్ళు. దాచుకోవడం అనేది చేయాలి. అసలు ఎప్పుడు అసలు ఆ ఉద్దేశం ఉండదు అన్నమాట. విశ్వాసం కూడా దాచుకోవాల్సిన అవసరం లేదు. కానీ భయమే ఉండదు అసలు. అంటే ఇప్పుడు అసలు మనం ఊహించలేము. మన జేబులో కనీసం ఒక 1000 ఉండండి అసలు మనం బయటకు అడుగు పెట్టడానికి భయపడిపోతాం. లేకపోతే క్రెడిట్ కార్డో లేకపోతే ఫోన్ పేనో ఇలాంటివి రకరకాల పేర్లు ఉన్నాయి. ఇవన్నీ అప్పుడు ఏమీ లేవు. ఇంకా మాస్టర్ గారు చెప్తారు, గ్రాట్యుటీ అని, ఇన్సూరెన్స్ అని, అవన్నీ ఇవన్నీ చేసుకొని బ్యాంకుల్లో వాటిలో లాకర్స్లో అలా పెట్టుకొని కూడా రేపు నాకేమవుతుందని టెన్షన్ పడుతుంటాడు. నిరంతరం టెన్షన్ అదే పడికి. అలాంటిది ఏమీ లేదు. అట్లా భయపడే వాళ్ళని నాస్తికులు అంటారు. అంటే భగవంతుని మీద విశ్వాసం లేదు అని.
అది ఆస్తికుడికి నాస్తికుడికి మాస్టర్ గారు. అంతేగాని దేవుడు నాడు నమ్మిన వాడు ఆస్తికుడు, నమ్మని వాడు నాస్తికుడు, పిచ్చి వేషాలు ఇవే. నేను వాడికి వాడు నువ్వు నమ్మిన నమ్మపోయినా దేవుడికి ఏం పర్వాలేదు, కమ్ముడిపోయింది ఏమి ఉండదు, ఆయన దృష్టిలో ఏమి ఉండవు అసలు. అని ఇది అసలు భయం లేకుండా, అంటే ఒక క్షణం కూడా భగవంతుడు పరమాత్మ యొక్క అస్తిత్వమునందు ఏమర్పాటు లేనటువంటి వాడు భయం లేనివాడు. అది అసలు భగవంతుడి యొక్క అస్తిత్వం ఉండి ఏమర్పాటు మరుపు వస్తే అప్పుడు అక్కడ భయం ఉంటుంది, లేకపోతే ఉండదు. కావాలంటే మనం ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు, ఎవరు ఎక్స్పెరిమెంట్ చేయక్కలేవు, మనమే అబ్జర్వ్ చేసుకోవచ్చు. భయం ఎందుకు వచ్చింది ఇప్పుడు నాకు, దాన్ని మీరు అలా చూసుకోండి ఎందుకు వచ్చిందో. అది జాగ్రత్తగా అనలైజ్ చేస్తే ఎందుకు వస్తుంది, ఏ మూమెంట్లో అయితే మనం భగవంతుని కానీ భగవంతుడు కానీ భగవంతు స్వరూపుడైనటువంటి గురువు కానీ మరుపు వస్తుందో అప్పుడు భయం వేస్తుంది. అనంతాచార్య వారిని అడిగారు, ఏమండి వస్తున్న ఆదాయం అంతా అలా ఖర్చు పెట్టేస్తే ఎట్లా, పిల్లల కోసం ఏదన్నా దాచుకోవడం చేయాలి కదా అని అంటే, నేను ఇచ్చే ఆస్తి వేరే అని చెప్పారు. కాబట్టి ఈకే గారి మాట మనం చూడొచ్చు, నా పెదవులపై ఏనాడు చిరునవ్వు చెదరలేదు, మీరు కూడా అలా ఉందరు కాక అంటే, నేను చెప్పిన మార్గంలో ఉంటే మీకు అదే భయం అని. అలాగే నేను ఎప్పుడు దేనికి భయపడలేదు, మీరు కూడా అలా ఉందరు కాక మాస్టర్ గారిది ఉంటుంది మనకి. ఆ ఆస్తి ఇచ్చారు అనంతాచార్య వారు, అసలు ఆస్తి అన్నమాట. అప్పుడు ఎక్కడికి పోయినా ఎలా ఉన్నా, అందుకే మాస్టర్ గారు చెప్పారు, చిన్నప్పుడు అప్లికేషన్ దగ్గర నుంచి ఏం చేయాలన్నా నువ్వే చేసుకో, పరీక్షకి నువ్వే తోడు రావటం, ఎగ్జామ్ సెంటర్ దగ్గర రావడం, లోపల కూడా వచ్చి కూర్చోబెట్టడం చేయలే, చోటలాగా చేయలే. కాబట్టి ఈరోజు ఏ దేశాలకైనా వెళ్ళి రాగలుగుతున్నామని చెప్పారు మాస్టర్ గారు. ఎవరునూ ఇతను భయపెట్టలేరు, సముద్రుని వలె తను ఎవరూ మించలేరు. వాళ్ళు దైవజ్ఞులు చెప్తున్నారు ధర్మరాజుకి, నీ మనవాడు ఎలాంటి వాడని. సింహము వలె తన పరాక్రమమును జీవించును, సింహంలా జీవిస్తాడు. భూదేవి వలె తరుగని ఓర్పు కలవాడు. అంటే ఓర్పుకి ఎవరిని చెప్తారు, భూదేవి అని చెప్తారు. క్షమ అంటే భూదేవి, క్షమించడం అంటే ఆ లక్షణం కలిగినటువంటి వాడు, ఆ లక్షణం అన్నమాట. అందుకని భూదేవి హయ్యెస్ట్ క్షమ అనేటువంటి ఓర్పులో. ఎందుకు అంటే మనం నిరంతరము పాదస్పర్శ చేస్తాం భూదేవిని, నిరంతరము మనం ఎన్నో రకాలైనటువంటివి చేస్తున్నాం, అయినా సరే క్షమ అనేటువంటి క్షమిస్తూ ఉంటుంది భూదేవిని. అందుకని వీడు భూదేవి వల్లే తరగని ఓర్పు గలవాడు. అసలు వాడి ఓర్పు ఎంత అనేటువంటి చెప్పలేరు ఎవరు. అంటే ఎంత అవతల వాళ్ళు ఎలా పెట్టినా వాడి ఓర్పు అనేటువంటిది కోల్పోయినటువంటి వాడు. సూర్యుని వలె అపరాధులను తపింపజేయును, అపరాధులైనటువంటి వారిని వారి తాపం కలిగిస్తాడు. సూర్యుడు తీక్షణంగా ఉంటాడు, అలాగా ఈయన కూడా తీక్షణంగా ఉండి తన చేత అపరాధం చేసినటువంటి వాడికి తాపం కలిగించేటువంటి వాడిగా ఉంటాడు. ఇంకా హయ్యెస్ట్ చెప్తున్నాడు, వాసుదేవుని వలె సర్వజీవులకు హితము ఆచరించును. ఇంకా హయ్యెస్ట్ ఇది. జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అంటాం. జగద్హితాయ, జగద్హితము, ఆ జగత్తుకి హితం కలిగించేటువంటి వాడు ఎవడు, వాసుదేవుడు. అందుకని వీడు కూడా, నీ మనవడు కూడా జీవులకు వాసుదేవుని వలె హితము కలిగించేవాడు. కాబట్టి కలిపురుషుని దమింపజేస్తున్నప్పుడు పరీక్షితు కనబడలే అవతల వాడికి, అక్కడ వాసుదేవుడు కనబడ్డాడు. వాడు కలిపురుషుడు ఆవరించినటువంటి వాడు. కృష్ణుడు అర్జునుడు ఇప్పుడు లేరు కాబట్టి మనం మన ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకున్నాడు. కృష్ణుడు భౌతిక దేహం విడిచిన తర్వాత కదా, కృష్ణుడు భౌతిక దేహం విడిచిన తర్వాత నిందనే వస్తుంది భాగవతం, కాసే కొంత పేజీల తర్వాత వస్తుంది. అది పురుషమేధంలో కూడా వస్తుంది, పురుషమేధంలో కూడా వస్తుంది. వాడు అవతల వాడు అలా చేస్తుంటే ఇలా చూసేప్పటికి పరీక్షిత్ అక్కడికి వెళ్ళాడు. వాడి గుండె అడిపోయింది. వాడికి పరీక్షిత్ కాని వాళ్ళే కృష్ణుడు కనిపించాడు. కృష్ణుడు లేడనుకుంటే ఒడ్డింపలే, కృష్ణుడు ఇక్కడ కనిపించాడనుకున్నాడు. వాడు భయపడిపోయాడు, వణికిపోయాడు. వాడు ఆ కలిపురుషుడు ఆవహించినటువంటి వాడు. అది ఎలా జరిగింది అనేటువంటి దాన్ని పురుషమేధంలో ఇచ్చారు మాస్టర్ గారు. పరీక్షిత్తు గర్భంలో ఉన్నప్పటి నుంచి తను రక్షించినటువంటి పరమాత్మకి
సంపూర్ణ శరణాగతి చెందినటువంటి వాడు. చిన్నప్పటి నుంచి కూడా కృష్ణ భక్తి యందు వాడిని దాంట్లో పెంచాడు. ఎవరు? ధర్మరాజు తాతగారు. అయ్యండి తాతగారు అర్జునుడు కదా, ధర్మరాజుకే అప్పచెప్పాడు. ఎందుకంటే హయ్యెస్ట్ ధర్మరాజు కృష్ణ భక్తిలో. అందుకని వాడు చిన్నప్పటి నుంచి అలా పెరిగినవాడు కాబట్టి పురుషమేధనం మనకు వస్తుంది. వాడు జన్మదినం నాడు కృష్ణుడు వాడి జన్మదినం నాడు పొద్దున్నే అందరూ రాజపుత్రుడు, రాజు యువరాజు అయినటువంటి వాడు నెక్స్ట్. అందుకని ప్రజలందరూ వచ్చారు వాడిని ఆశీర్వించడానికి. ఇవన్నీ వచ్చారు, అంత పెద్దవాళ్ళు అందరూ వచ్చారు, ఇవన్నీ వచ్చారు. వీడ వెళ్ళి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళే ముందు ఒక్కసారి వాసుదేవుడిని దర్శనం చేసుకోవాలి అని నిరంతరం స్మరణలో ఉంటాడు. కానీ వాడు పుట్టినరోజు వాసుదేవుడు ఆయన తాతగారుగా కూడా ఉన్నాడు. ఒకసారి ఆయన దర్శనం చేసుకోవాలనే సంకల్పం కలిగింది. అలా కరగడం ఏమిటో ఆయన ఇక్కడికి వచ్చేసాడు. ఆయన తెలియదు మరి తాను గర్భంలో ఉన్నటువంటి రక్షించినటువంటి ఎందుకు రక్షించాడు? ధర్మం కోసం. రేపు వీడు పెద్దవాడైన తర్వాత ధర్మం రక్షింపబడుతుంది వీడి చేత, అందుకని వీడిని రక్షించాడు. అంతేకాని వేరే భౌతికమైనటువంటి రిలేషన్షిప్ వల్ల కాదు రక్షించింది. అందువల్ల వెంటనే కనిపించాడు. కనిపించి ఏమన్నాడంటే, నీ కోసం ఈ పుట్టినరోజు కానుకగా ఇవ్వడానికి 10,000 గుర్రాలు, పారసీకం నుంచి వచ్చినటువంటి గుర్రాలను ఇస్తున్నాను. ఇవి పరమా క్షీరాన్నములతో పెరిగినటువంటివి అన్నాడు. సరే నువ్వు ఏదిస్తే మహాప్రసాదం అని. అది కాకుండా ఇంకొక ఇది ఇచ్చాడు వరం. ఏమిచ్చాడంటే, ధర్మరక్షణ జరిగేప్పుడు నువ్వు కాకుండా నేను అవతల వాడికి కనిపిస్తాను నీలో అన్నాడు. అది అంతకంటే ఇంక అసలు హయ్యెస్ట్ అన్నమాట. నీలో నేను కనిపిస్తాను అవతల వాడికి. అది పరీక్షిత్తుకు కూడా ఆయన ఇచ్చాడు. కానీ నన్ను చూస్తే ఆయన కృష్ణ పరమాత్మ కనిపిస్తాడు, వాడికే తెలియదు. కానీ ఆశీర్వదించాడు ఆయన. అది ఎప్పుడు తెలిసింది? వాడు ఆ కలిపురుషుడు ఆవహించినటువంటి వాడు ఒక్కసారి దిగ్భ్రాంతుడైపోయి పాదాక్రాంతుడైపోయాడు. అదేమిటనుకున్నాడు? ఏమిటంటే కృష్ణుడే ఎదురుకుండా నిల్చున్నాడు. కృష్ణుడు లేడు, శరీరం అది సిడిపోయాడు, పర్వాలేదు అనుకుంటుంటే ఆయన ఎదురుకుండా నిల్చున్నాడు. అప్పుడు తెలిసింది ఆయన ఇచ్చినటువంటి వరం యొక్క ప్రభావం. నీలో నేను కనిపిస్తాను అంటే తల్లిదండ్రుల వలె ఇతడు ప్రజల యందు సహనభావం వహించును. ప్రజలందరినీ కూడా ప్రజానాం హితేరతః అన్నాడు రామాయణంలో. రాముడి గురించి చెప్పినప్పుడు రాముడు ఎటువంటి వాడంటే ప్రజలందరి యొక్క హితమునందు రతం. నిరంతరము రాముడు ఏం ఆలోచించాడంటే ప్రజల హితం. కానీ నేను ప్రచారం చేసుకోలేదు. మీ అందరి కోసం నేను చేస్తున్నాను అని పోస్టర్లు వేసుకునే ప్రజలని ఏం చేయలేదు. కానీ నిరంతరం ప్రజానాం హితే రతః అన్నాడు. ఒక మాటలో చెప్పాడు వాల్మీకి మహర్షి. అందుకనే ప్రజలందరూ కూడా ఈయన యువరాజుగా చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఏమంటారని అడిగాడు దశరథ మహారాజు. వెంటనే వాళ్ళందరూ ఉప్పొంగిపోయిందిరా. ఇచ్చామో హి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మాతాయాంతం రామం ఛత్రావృతాననం. ఒక్కసారి ఆనందంతో ప్రజలందరూ వరికారట. ఎందుకు అయితే దశరథ మహారాజు అడిగాడు, ఏమయ్యా ఈయన చాలా వేల సంవత్సరాలు పరిపాలించాడు. అటువంటిది ఇప్పుడు వాళ్ళ యువరాజు చేస్తా అనగానే వెంటనే మీరు అన్నారు, ఒకవేళ నా పరిపాలన కాలంలో మీకు ఏమన్నా ఇబ్బందులు కలిగాయంటే అవేం కాదా, కారణం అది కాదు, వీడు మాకు పరిపాలకుడు కావాలని ఎదురు చూస్తున్నాం, ఎందుకన్నామంటే 2 కారణాలు అన్నారు ప్రజలు. ఏమిటంటే
మాలో ఎవరికి ఏ రకమైనటువంటి బాధ కానీ దుఃఖం కానీ కలిగినా అది తనదిగానే భావించి మాకంటే ఎక్కువ మా కోసం ఆ దుఃఖాన్ని అనుభవించేవాడు. ఆ బాధను తను అనుభవించేవాడు, దుఃఖాన్ని తను అనుభవించేవాడు మాకంటే ఎక్కువగా మా కోసం. అది ఒకటి. రెండోది, మాలో ఎవరికి ఏ రకంగా ఆనందం కలిగినా పిల్లలకి ఆనందం కలిగితే తండ్రి ఎలా అయితే ఆనందపడతాడో అలాగా ఆనందపడేవాడు మా కోసం. మరి ఇంత చేస్తే వాడు వయస్సు ఎంత? 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు వాడు. అది రాముడు అంటే. కాబట్టి అడవికి వెళుతూ ఉంటే వాడు కూడా వెంటపడ్డారు. నెక్స్ట్ ఏంటి, రాజుగా ఆయన కూర్చోబెట్టకపోయినా మా రాజు ఆయనే అనుకున్నారు. కాదని చెప్పి మళ్ళీ చేయాలి కాబట్టి అని చెప్పి వశిష్ఠాదులు తీసుకొచ్చి ఈయన కూర్చోబెడదాం రాజుగా అంటే భరతుడు ఆయన ఒప్పుకోలేదు. నేను ప్రతినిధిని అన్నాడు రాముడి దగ్గరికి వెళ్ళాక కూడా. అక్కడికి వెళ్ళాక అడవిలో ఉన్నటువంటి ఆ ఋషులందరూ కూడా ఆయనే రాజు, నువ్వే శరణం వేడారు, నువ్వే రక్షించాలి అని. మాస్టర్ గారు చెబుతారు, రాముడి కంటే బలవంతుడైన ఆంజనేయుడు కూడా అన్నారు మాస్టర్ గారు. ఇష్టాగోష్ఠిలో వస్తుంది అని. రాముడికి సేవ చేసుకున్నాడు అని అంటారు. అంటే చక్రవర్తి అనేటువంటిది అదేదో కిరీటం పెడితే అవ్వటం కాదు, ఆయన ఆల్రెడీ చక్రవర్తి. వాడు హృదయాలకి ఆయన పరిపాలకుడు. అందుకని ఇక్కడ వీడిని సర్వ ప్రజల్లో అందరికీ కూడా హితం అనేటువంటి చేసేటువంటి వాడు వాసుదేవుడిలాగా. తల్లిదండ్రుల వలె ప్రజల యందు సహనభావం వహించు. ప్రజల్లో ఒకవేళ పొరపాటు చేసి ప్రజల్లో పొరపాటు చేయడం అంటే తన యందు ఏమైనా ఇది చేసినా సహనం కలిగి ఉండేటువంటి వాడు. అటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు మీ మనవడు. నువ్వేమి భయపడక్కర్లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే అది రహస్య ప్రకాశంలో కూడా బ్రాహ్మణులు ధర్మరాజుతో చెప్పిరి, రాజా మనవపుత్రుడైన ఇక్ష్వాకుని వలె ఇతర ప్రజలను రక్షించును. శ్రీరామచంద్రుని వలె సత్యవంతుడు, ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నవాడగును. వెనుక ఏకచే తరుంబడిన పావురమునకు ప్రాణరక్షణ చేసిన శిబి చక్రవర్తి వలె శరణమిచ్చువాడును. దాత యగును. దుష్యంతుని కొడుకైన భరతుని వలె రాజవంశమును స్థిరము చేయును. యజ్ఞము చేయువారిలో కీర్తనీయుడగును. దీని మాస్టర్ గారు ఇంకా బ్రాకెట్లో ఇచ్చినటువంటిది, పరీక్షిత్తు రాజ్యమున ఋషులు యజ్ఞములలో దేవతలతో పాటు పరీక్షిత్తు పేర మంత్రములు దర్శించి పఠించిరి. ఇది చాలా హైయెస్ట్. ఋషులైనటువంటి వాళ్ళు కొన్ని మంత్రాలను దర్శించారు. అవి పరీక్షిత్తు పేరు కూడా మన మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రములను నారాశంసి అనే శీర్షికలో చేర్చిరి. నారాశంసి అనగా నరుని రూపమున చరించు దేవుని చేయు స్తోత్రము. భగవంతుడు నరుని రూపంలో దిగి వచ్చినప్పుడు అటువంటి వాడిని చేసేటువంటి స్తోత్రాన్ని నారాశంసి అంటారు. అవి వేదమంత్రములతో సమానమైనటువంటివిగా తీసుకున్నారు ఋషులు. విలువిద్యలో అర్జునుని అంతవాడు కార్తవీర్యార్జునంత వాడవును. అర్జునుడు కార్తవీర్యార్జునుడు వీళ్ళిద్దరూ విలువిద్యలో చాలా హయ్యెస్ట్. వాళ్ళని మించిన విలుకాళ్ళు ఎవరు లేరు. ఎందుకని నీ మనవాడు అంతటి వాడవుతాడు. అగ్ని వలె వీని తేజస్సు భరింపరానిదిగా ఉండును. సముద్రుని వలె వీటి గొప్పతనం శత్రువులు దాటలేరు. సింహము వలె పరాక్రమవంతుడు. భూమి వలె అక్షయమైన క్షమాగుణము గలవాడు. సూర్యుని వలె ప్రతాపవంతుడు. వాసుదేవుని వలె సర్వజీవుల హితము కోరువాడు. తల్లిదండ్రుల వలె ప్రజలను సాకువాడు. ఇందు వరుసగా ఇతడు జన్మించినప్పుడు గల గ్రహముల స్థానమును లగ్నమును గుప్తముగా చెప్పబడినవి అని మాస్టర్ గారు ఇచ్చారు. పరీక్షిత్తు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఇది దాన్ని బట్టి వాళ్ళు దైవజ్ఞ అయినటువంటి వాళ్ళు వీడి గురించినటువంటి చెప్పారు. ఇంకా చాలా చెప్పారు, అంతటితో అయిపోలే. సమదర్శనంబున జలజాత బగుండన పరమ ప్రసన్నత భర్గుడనగా ఎల్ల గుణముల నిందిరా విభుండనగా
అధిక ధర్మమున యయాతి అనగా ధైర్య సంపద బలి దైత్య వల్లభుడనగా అన అచ్యుత భక్తి ప్రహ్లాదుడనగా రాజితోదారధరంతి దేవుండన ఆశ్రయ మహిమ హిమాద్రి అనగా యశము వర్ధించు పెద్దల ఆదరించు అశ్వమేధంబులనరించు ఆత్మసుతుల ఘనుల పుట్టించు దండించు కరుల పట్టి మానధనుడు నీ మనుమడు మానవేంద్ర. నీ మనవడు జనులను సమదృష్టి కలిగి చూచుటలో బ్రహ్మ వంటి వాడు. ఎందుకంటే అందరినీ సృష్టించినటువంటి వాడు బ్రహ్మ కాబట్టి సృష్టిలో ఉన్నటువంటి జీవులందరూ ఆయనకి సమానమే బ్రహ్మకి. అలా సమదృష్టి కలిగినటువంటి వాడు. ఇతరులను అనుగ్రహించడంలో శివుని వంటి వాడు. అన్ని కళ్యాణ గుణములలో విష్ణువు వంటి వాడు. ధర్మాచరమున యయాతి వంటి వాడు. ధైర్య సంపదలో రాక్షస శ్రేష్ఠుడకు బలి వంటి వాడు. అదేమిటండి బలి చక్రవర్తి రాక్షసులైనటువంటి వాడు వాడితో పోలుస్తారంటే దేనివల్ల పోలుస్తున్నారు? ధైర్య సంపద, సంపద బాగా కలిగినటువంటి వాడు బలి చక్రవర్తి. ఏమిటా సంపద? ధైర్య సంపద అన్నారు. ఏమిటి ధైర్యం? ఏమిటండి అంటే ఏమిటి అంటే బలి చక్రవర్తి ఏం చేశాడంటే విశ్వజిత్ యాగం చేశాడు. అంటే విశ్వాన్ని జయించడం అనేటువంటి ఒక యాగం చేశాడు. విశ్వాన్ని జయించడం ఆయన యుద్ధాలు చేశాడా లేకపోతే అందరినీ వెళ్ళి దేశాలన్నింటినీ ఆక్రమించి బాంబులు వేశాడా? బలిచక్రవర్తి విశ్వజిత్ యాగం అంటే ఏం చేశాడంటే తనదనేటువంటి సర్వస్వం అడిగినటువంటి వాడు దానం చేశాడు. అది వాడు చేసిన పని. అందుకని విశ్వాన్ని జయించాడు. అందుకనే బలిచక్రవర్తి ఆ యాగం చేస్తుంటే ఇంద్రుడు భయం వేసింది. ఓ నాయన వీడు నన్ను మించిపోయేట్టున్నాడే అని. అందుకనే వాడంత యాగం చేస్తున్నాను, నన్ను మించిపోతాడు, ఇంద్ర పదవి పోతుందేమో లబోదిపం అంటే నీకేం పోదులేరా నేను చూస్తా అన్నాడు ఆయన. అప్పుడు వామనుడుగా వెళ్ళాడు ఆయన దగ్గరికి. హయ్యెస్ట్ ఏంటంటే నాది అనేటువంటి సమస్తము అడిగిన వాడికి ఇచ్చేయడం అనేటువంటి దాన్ని మించింది లేదు అసలు. అంటే ఒకటి నాదని ఒక వస్తువు ఇచ్చేయడం, అది చేయడం, సమర్పణ అది కాదు. నాది అనేటువంటి భావన దేని ఎంతైతే ఉందో ఆ భావన లేకుండా మొత్తం వెళ్ళేటువంటి వాడు విశ్వజిత్ విశ్వాన్ని జయించిన వాడు అవుతాడు. అందుకని బలిచక్రవర్తి మన బలిచక్రవర్తి భాగవతంలోనే వస్తుంది ఆ కథ కూడా. వాడు వచ్చినటువంటి వాడు ఎవరు? వాడు చెప్తూనే ఉన్నాడు పక్కన శుక్రాచార్య వారు, జాగ్రత్త వీడు మామూలు వాడు కాదని. నీకు అవి ఇస్తాను ఇవి ఇస్తా అంటే ఇవేమి నాకు అక్కర్లేదయా, నాకెందుకు, నాకు 3 అడుగులు ఇమ్మన్నాడు. మనకి కథ తెలుసు. ఆ తర్వాత వాడు అడిగింది ఏమిటి అనేటువంటిది వాడు భూమి ఆకాశం అంతా కూడా వచ్చేది 2 అడుగులు అయింది. 3వ అడుగు ఎక్కడంటే నా నెత్తిన పెట్టమని. నెత్తిన పెట్టడం అంటే అర్థం ఏంటి? నాదే అనేటువంటి భావాన్ని తీసేయమన్నాడు అంతే. అదే అర్థం అక్కడ. అందుకని అంతటి వాడు అవుతాడయ్యా అని చెప్తున్నాడు అనమాట. ఇంకా కొన్ని చెప్పారు, అది మనం ఆనక చూద్దాం. వాసుదేవ.